ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సద్గురు శ్రీ రామానంద పరబ్రహ్మణే నమః. ఓం సద్గురు శ్రీ శివానంద పరబ్రహ్మణే నమః. ఓం సద్గురు శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం సద్గురు శ్రీ శంకర భగవత్పాదాచార్య నమః. ఓం సద్గురు శ్రీ నిత్యానంద పరబ్రహ్మణే నమః. ఓం సద్గురు శ్రీ భగవాన్ వేదవ్యాస భట్టారకాయ నమః. గురుస్వరూపులకు ప్రేక్షక మహాశైలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, మన భారతీయ సంస్కృతిలో ఋషిప్రోక్తమైనది బ్రహ్మ విద్య అయిన యోగశాస్త్రం, అదే ప్రాణాయామ రూప యోగాన్ని గురించి శాస్త్ర ప్రమాణబద్ధంగా శ్రీమద్ భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఈ మూడు కలిపి ప్రస్థానత్రయ గ్రంథాలుగా మన భారతీయ సంస్కృతిలో చెప్పబడ్డాయి. వీటిని ఉటంకిస్తూ మరి ఆధునిక వైద్యశాస్త్రం, మోడర్న్ సైన్స్ కూడా క్రోడీకరించి, నేను వైద్యుని గనక శారీరక శాస్త్రంని కూడా క్రోడీకరించి మా గురుదేవులు బ్రహ్మర్షి సద్గురు శ్రీ 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 స్వామి రామానంద పరమహంస వారి వద్ద నేర్చుకున్న ఈ యోగ విద్యని, శాస్త్రజ్ఞానాన్ని తెలియజేస్తూ నేటి లోకంలో ఈ భగవద్ని పేరుట అనేక రకాలుగా మరి మార్గాలన్నీ ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇన్ని మార్గాలు ఉన్నాయా, లేకపోతే ఇన్ని మార్గాలకి అంతర్లీనంగా ఏకైక మార్గం ఏముందా అనేది తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. నేను ఎప్పటికప్పుడు ఈ యూట్యూబ్లోన మిగతా చోట్ల ప్రచార సాధనాల ద్వారా వింటున్న విషయాలు వింటుంటే, అయ్యో మన గురుదేవులు చెప్పిన బ్రహ్మ విద్యా సాంప్రదాయ గురువులు చెప్పిన ఈ యోగ విద్య దీన్ని వక్రీకరించబడిందే అని బాధ కలిగి జనబాహుల్యానికి సత్యాన్ని ఉత్తమ మాటలతో కాకుండా అనుష్ఠాన వేదాంతంతోన సైంటిఫిక్గా చెప్పదలుచుకున్నాను. ఇది నా సొంత మాటలు కాదు. గురుదేవుల వద్ద 40 సంవత్సరాలు నేర్చుకున్నది, వారి వద్ద 14 సంవత్సరాలు సేవ చేసి, తరువాత వారి సమాధి అనంతరం మరొక 26 సంవత్సరాలు, ఈ 40 సంవత్సరాల అనుభవంతోన చెప్తున్న మాటలు. ప్రతి ఒక్క మాట కూడా నా సొంత మాట కాదు, కానీ గురుబోధ, శాస్త్ర ప్రమాణం, నా అనుభవం మూడు కలిసి ఉంటాయి. ఈ స్పీడ్ లోకంలో చాలామందికి ఏమిటంటే, ఈ దైవానికి సంబంధించిన మాటలు కానీ, లేకపోతే ఇవన్నీ వినాలనుకుంటే ఓపిక లేదు చాలామందికి. అందువల్ల కట్ షార్ట్లోన మరి సంక్షిప్తంగా ఏదైనా మార్గాలు ఉంటే దాంట్లోన ఎక్కువ మంది ఆకర్షింపబడతారనే ఉద్దేశంతోన నేడు అందరూ కూడా మీరు ఓపికతోన ఆమూలాగ్రం నేను మొదటి నుంచి చెప్పింది ఆఖరి వరకు విన్నట్లయితే ఏది సత్యం అనేది మీకే అర్థమవుతుంది. నేను కూడా ఇంకో విషయం చెప్పేది ఏంటంటే, నా మాటలు కూడా వినాలని ఏమీ లేదు, కానీ మీరు ఆలోచిస్తే ఇది నా మాట లేకపోతే మన భారతీయ ఋషి సంతతి మరి మహాత్ములందరూ కూడా చెప్పినది అనేది మీకు అర్థమవుతుంది. ఈ బ్రహ్మ విద్య అనేది బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే అని శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. ఆ భగవద్గీతని ఆమూలాగ్రం కూడా నేను స్టడీ చేశాను. సాధన కూడా రోజుకి 5 గంటల చొప్పున గత 40 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అందువల్ల నా సాధన పట్టిమని కూడా నా మాటల ధోరణిలో మీకు కొంత అర్థం చేసుకునే విధంగా నేను చెప్తాను.
ఈ ప్రాణాయామం అన్నది చాలామందికి ప్రాణాయామం అంటే ప్రతిదీ కూడా ప్రాణాయామం అంటున్నారు. ప్రాణాయామం చాలా రకాలు చెప్తున్నారు. ప్రాణాయామం అనేది ఒకటే ప్రాణాయామం. ప్రాణ ప్లస్ ఆయామం ప్రాణాయామం. ఆయామం అంటే దీర్ఘించుట, పొడిగించుట అని అర్థం. దీర్ఘించడం అంటే ఏది దీర్ఘించడం, పొడిగించడం అంటే ఏమిటి, అది కూడా ఇన్ డీటెయిల్గా నేను చెప్తాను. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, మన భారతీయ సంస్కృతిలో ఈ కర్మ సిద్ధాంతం అనేది ఉన్నది. ఆ కర్మ సిద్ధాంతం ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు, అదొకటి. తరువాత ఈ శారీరక మానసిక రోగాలు, వ్యాధులు, అధివ్యాధులు అంటారు, వీటిని ఒకేసారి నిర్మూలించే పద్ధతి ఈ ప్రాణాయామం లేక యోగము అనే దాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మనం మానవుడిగా పుట్టిన తర్వాత ఎందుకోసం బ్రతుకుతున్నాం అనేది మనకి తెలియాలి. అందరం బ్రతుకుతుంది దేనికంటే సుఖం కోసమనే. ఈ సుఖం అనేది ఏమిటి, ఎక్కడున్నది, ఎలా పొందుతాం అనేది మనకు తెలియాలి. సుఖం అంటే మనం 2 రకాల సుఖాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇంద్రియ సుఖం, రెండోది ఆత్మసుఖం. ఈ ఇంద్రియ సుఖాలు అనేవి మన కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ద్వారా మరి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు వాటితో కలిసి ఈ ఇంద్రియ సుఖాలని మనం అనుభవిస్తున్నాం. ఈ సుఖాలనే నేటి లోకం అంతా కూడా అనుభవించడం జరుగుతోంది. కానీ వీటన్నిటికంటే అతీతమైన సుఖం అనేది, ఆ బ్రహ్మానందం అనేది, అది ఎక్కడ ఉంది, ఏమిటి అనేది మనకు తెలియాలి. కానీ ఆ బ్రహ్మానందాన్ని కూడా మనం ఇంద్రియ సుఖాల్లో అనుభవిస్తున్నాం, కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం. అది ఎట్లా అంటే, ఉదాహరణకి మనం క్రొత్త వస్తువు తీసుకున్నాం అనుకోండి. కొత్త వస్తువు, ఉదాహరణకి కొత్త బట్టలు వేసుకోవడం కానీ, మన ఇంట్లో అవసరమైన వస్తువులు ఏమైనా తీసుకున్నాం అనుకోండి. అది కొని ఇంటికి తీసుకొచ్చిన వెంటనే దాన్ని చూసి ఒక్కసారి ఆనందిస్తాం, చాలా ఆనందిస్తాం మొట్టమొదటిసారి. ఆ తరువాత ఆ వస్తువు అక్కడ ఉన్నప్పటికీ కూడా రాను ఆ ఆనందం, ఆ సుఖం అనేది అది ఫేడ్ అయిపోతుంటుంది, నిర్వీర్యం అయిపోతూనే ఉంటుంది. కారణం ఏమిటి? ఏ వస్తువుకున్నా మొదట సుఖంగా ఉంటుంది, తర్వాత అది రాను తగ్గిపోతుంటుంది. మొట్టమొదటి కలగడానికి కారణం ఏమిటి? ఆ మొట్టమొదటి కారణం ఏంటంటే మనస్సు దాని యందు లగ్నమైంది. మనసు లగ్నమై ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మనకి ఆనందం కలుగుతుంది. ఆ మనసు అనేది ఏంటంటే కోతివలే, అది గంతులు వేస్తుంది కనుక ఆ తరువాత ఆ ఆనందం పోతుంటుంది. కాబట్టి ఈ కలిగిన ఆనందాన్ని మనం నిలుపుకోవాలి, కానీ నిలుపుకోలేము. ప్రతి ఒక్కరూ నిలుపుకోలేము. ఎందుకంటే మన మనసుని ప్రేరణ చేసే ఒక వస్తువు ఉన్నది మనలోనే. అది ఏమిటంటే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి మనలోన శ్వాస రూపంలోన క్రిందకి మీదకి మన ప్రయాణం చేస్తుంది. ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రాణం కదులుతుంటే మనసు కదులుతూ ఉంటుంది. ఈ శ్వాస కదలడం వల్ల మనసు కదులుతుంది. కాబట్టి మనం తాత్కాలికంగా ఏ వస్తువు ఎందే మనసును లగ్నం చేశామో, ఆ లగ్నం చేసిన వెంటనే అది ఈ శ్వాస ప్రేరణ వల్ల ఏంటంటే అది కదిలిపోవడంతో ఆ ఆనందం పోతుంది. అంటే దీని వెనక సారం ఏమిటంటే, మన మనసుకి మన శ్వాసకి, అంటే మన ప్రాణశక్తి కదలికకి ప్రత్యక్ష సంబంధం ఉంది. ఆ ప్రత్యక్ష సంబంధం ఏమిటంటే, ప్రాణ పవన స్పంద చిత్తస్పంద సయేవహి ప్రాణస్పంద క్షయయత్నో కర్తవ్యో ధీమతోచకై అని వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రమూర్తితో చెప్పారు. ఓ రామచంద్ర, ఏది ప్రాణవాయు కదలికయో అదే మనస్సు కదలిక. ఆ మనస్సు కదలికను అరికట్టాలంటే ప్రాణస్పంద క్షయయత్నో, ప్రాణవాయు కదలికని కర్తవ్యం ధీమతోచకై, ఇదివరకు సాధించిన సిద్ధపురుషులందరూ కూడా కర్తవ్యాన్ని చెప్పారు. ఆ ప్రాణస్పంద క్షయం అంటే ఏంటంటే ప్రాణాయామం లేక యోగం. ఇదే
ఈ కీలకమైనది నేటి ప్రపంచానికి తెలియవలసి ఉన్నది. మనసు వలన ప్రాణం కలుగుతుంది, ప్రాణం వలన మనసు కలుగుతుంది. ఈ కదలికని అరికట్టనదే మనం అసలు నేను ఆ భగవత్ స్వరూపము అనేదానికి చేరుకునే స్థితిలో లేము. ప్రతి ఒక్కరికి తెలిసి ఏంటంటే నేను అంటే ఇవేవి కావు, నేను కేవలం ఆత్మనే, బ్రహ్మస్వరూపాన్ని, బ్రహ్మాన్నే అని అందరికీ తెలుసు కానీ ఆ స్థితిలోకి చేరలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనకి ఈ శ్వాస అనేది గాలిలో దీపం కదిలినట్లు మనసు కదులుతోంది. మనసు అనేది ఒక దీపం, ఆ దీపాన్ని గాలి కదుపుతోంది. కాబట్టి మనం దీపాన్ని కదలకుండా చేయాలంటే దీపాన్ని పట్టుకుంటామా లేకపోతే గాలిని పట్టుకుంటామా? గాలిని పట్టుకోవాలి తప్పించి కానీ దీపాన్ని ఏమి మనం పట్టుకోలేము. అదే విధంగా ఏంటంటే మనలోన ఈ శ్వాస, ప్రతి ఒక్కరిలో కూడా శ్వాస జరుగుతుందని తెలుసు. ఈ శ్వాస ఉంటేనే మనం జీవులం. ఈ శ్వాస తాలూకా స్వరూప స్వభావాలు అనేవి చాలా వివరంగా తెలుసుకోవాల్సి ఉంది. అది తెలుసుకోనిదే అసలు వేదాంతం కానీ దైవం కానీ మాట్లాడడానికి మనకేమీ అర్థం లేని పరిస్థితి వస్తుంది. ఇదేమిటంటే ఈ శ్వాస అనేది మనలోన సామాన్యంగా 15 సార్లు తీసుకొని విడిచిపెడుతుంటాం. 15 సార్లు సగటున 12 to 18 టైమ్స్ మా వైద్యశాస్త్రంలో నిమిషానికి 15 సార్లు మనం శ్వాస నడుపుతుంటాం పైకి కిందికి. ఈ పైకి కిందికి జరుగుతున్న శ్వాసలో వ్యత్యాసాలు ఉన్నాయి. ఆ వ్యత్యాసాలు ఏమిటంటే మనం పైకి తీసుకునే శ్వాసని ఇన్స్పిరేషన్, మామూలు సామాన్య వాళ్ళు ఇన్హేలింగ్ అంటారు. వైద్యశాస్త్రంలో కానీ ఒక టెక్నికల్ టర్మ్ ఏంటంటే ఇన్స్పిరేషన్. మరి బయటికి విడిచిపెట్టేదాన్ని ఎక్స్పిరేషన్ అంటే ఎగ్జేలింగ్. ఈ 2 శ్వాసలు మనలో జరుగుతుంటాయి నిమిషానికి 15 సార్లు. ఈ శ్వాసల్లో ఏంటంటే ఉచ్ఛ్వాసము, ఉత్ అంటే పైకి, నిశ్వాసం అంటే అంటే క్రిందకి. అంటే ఉచ్ఛ్వాసం అనేది ఇన్స్పిరేషన్, నిశ్వాసము ఎక్స్పిరేషన్. ఈ ఉచ్ఛ్వాసం అనేది మనలో అందరిలో కూడా కష్టంగా వెళ్తుంది మీదకి. నిశ్వాసం అనేది చాలా ఈజీగా విడిచిపెడుతుంటాం. అందరం విడిచిపెట్టేది క్రిందకి ఈజీగా విడిచిపెడుతుంటాం. ఈ ఈజీగా విడిచిపెట్టడానికి కారణం ఏమిటంటే ఒక ఒత్తిడి జరుగుతోంది. దేంట్లోన? ఈ నిశ్వాసంలోన. ఉచ్ఛ్వాసంలో ఒక ఒత్తిడి జరుగుతోంది. ఉచ్ఛ్వాసంలో ఏంటంటే పైకి శ్వాస వెళ్తుంటే క్రిందకి నెట్టుతుంది, కిందకి వెళ్తుంటే పైకి నెట్టుతుంది. ఈ రెండింటిని ఏంటంటే అపానాత్ కర్షతి ప్రాణం, ప్రాణోపానశ్చ కర్షతి, ప్రాణాపాన సమక్షిప్త తద్దజ్జీవో నవిశ్రమేత్ అని శాండిల్యోపనిషత్తు, యోగశిఖోపనిషత్తు చెప్తుంది. మనలోన ఈ అపానము ప్రాణం అని 2 శక్తులు ఉన్నాయి. అపానము అంటే అర్థం ఏంటంటే మన ప్రాణశక్తిని ఈ భూమధ్య స్థానాన్నించి సుషుమ్నా గుండా అంటే వెన్ను పాము గుండా క్రిందకి నడిపించే శక్తిని అపానము అంటారు. ఆ అపానం అనేది నిశ్వాసము కలుగు చేస్తుంది. అపానం అనేది నిశ్వాసాన్ని, ప్రాణము అంటే ఉచ్ఛ్వాసాన్ని కలుగు చేస్తుంది. ప్రాణం అంటే పైకి తీసుకువెళ్తుంది శ్వాసని. నిమిషానికి 15 సార్లు, గంటకి 900 సార్లు, రోజుకి 21,600 సార్లు మనం ఈ శ్వాసగతిని నడుపుతున్నాం. ఈ శ్వాసలోన ఈ నిశ్వాసం అనేది 12 అంగుళాల వరకు విడిచిపెడుతున్నాం. ఉచ్ఛ్వాసము 8 అంగుళాల నుంచే తీసుకుంటున్నాం. అంటే ప్రతి శ్వాసలో కూడా 4 అంగుళాల శక్తిని విడిచిపెడుతున్నాం. ఈ 4 అంగుళాల శక్తి అనేది మనం అనుకున్నట్టు కేవలం ఫిజికల్ ఎనర్జీ కాదు, క్యాలరీస్ కాదు. దీంట్లో అద్భుతమైన దివ్య శక్తిని, జ్ఞానాన్ని, ఆనందాన్ని, ప్రకాశాన్ని, ఈ 4గింటిని కూడా ఈ భూమధ్యం నుంచి, మన శిరస్సు నుంచి నిశ్వాసం ద్వారా మనం అధికంగా విడిచిపెడుతున్నాం. అంటే ప్రతి శ్వాసక్రియలో కూడా 4 అంగుళాలు, 4 అంగుళాలు అంటే 10 సెంటీమీటర్లు. ఒక శ్వాసక్రియలో 12 అంగుళాలు విడిచిపెడుతున్నాం, 8 అంగుళాల నుంచే తీసుకుంటున్నాం.
అంటే 4 అంగుళాలు అంటే 10 సెంటీమీటర్లు విడిచిపెడుతున్నాం. ఈ 10 సెంటీమీటర్లు ఒక శ్వాసకైతే మరి 15 శ్వాసలకి 150 సెంటీమీటర్లు. మరి గంటకి 900 సార్లు ఇంటూ 10 సెంటీమీటర్లు. మరి రోజుకి 24,000 గంటలకి 21,600 శ్వాసలు ఇంటూ 10 సెంటీమీటర్లు. ఇలా లెక్క వేసుకుంటే 2,16,000 సెంటీమీటర్ల వరకు మన శక్తిని కోల్పోతున్నాం. ఈ 2,16,000 సెంటీమీటర్ల శక్తిని మనం మీటర్లో కన్వర్ట్ చేస్తే 2,160 మీటర్లు అవుతుంది. 2,160 మీటర్లు అంటే 2 కిలోమీటర్ల 160 మీటర్లు అవుతుంది. ఇది సామాన్యంగా మనము ఆరోగ్యంగా ఉన్నామనే చెప్పుకునే వాళ్ళలో జరుగుతున్నది. ఇది అంటే ఈ విధముగా ప్రతిరోజు ప్రతి శ్వాసలో కూడా మన శక్తిని, జ్ఞానాన్ని, ఆనందాన్ని కోల్పోతున్నాం. ఈ కోల్పోవడం అనేది ఎప్పటి నుంచి ప్రారంభించినది అనేది ప్రశ్న. మనం తల్లి గర్భంలో ఉండేటప్పుడు మనకు శ్వాస లేదు. తల్లి గర్భంలో ఉండేటప్పుడు మనకు శ్వాస లేదు. గుండె కొట్టుకుంటుంది కానీ శ్వాస లేదు. ఈ శ్వాస ఎప్పుడు ప్రారంభమైంది? మొట్టమొదటి తల్లి గర్భంలోంచి భూపతనం అయ్యేటప్పుడు అది ప్రారంభమైంది. ఈ ప్రారంభమైంది ఎలా ప్రారంభమైంది అనేది మళ్ళీ ప్రశ్న. మనం ఏంటంటామంటే ఈ శ్వాస అనేది మొట్టమొదట తీసుకుంటామని అంటాం. లోకమంతా కూడా అనుకునేది ఏంటంటే మొట్టమొదటి శ్వాస తీసుకుంటామని అంటాం. ఇది మొట్టమొదటి తీసుకుంటామా విడిచిపెడతామా అనేది ఇప్పుడు తేల్చాల్సి ఉంది. లోకమంతా తెలుసుకునేది ఏంటంటే మొట్టమొదటి తీసుకుంటామని. తీసుకోవాలనుకుంటే లోపల నుంచి ఏదో ఒక ఖాళీ ఏర్పడినదే బయట గాలి లోపల వెళ్తుందా? వెళ్ళదు. లోపల ఖాళీ అవ్వాలంటే అక్కడ ఏమున్నది అని మనం తెలుసుకోవాలి. మన తల్లి గర్భంలో ఉండేటప్పుడు మనకి ఈ ఊపిరితిత్తుల్లోన ఒక రకమైన ద్రవం ఉంటుంది. ఊపిరితిత్తులంతా నిండి ఉంటాయి ద్రవంతోన. ఆ ద్రవం పేరు ఏంటంటే స్ఫింగోమైలిన్ ఫ్లూయిడ్ అంటారు మా వైద్య శాస్త్రంలో. ఈ ద్రవము గాలి అరలు, ఊపిరితిత్తుల్లో గాలి అరలలో నిండి ఉంటుంది. అది ఖాళీ కానిదే మనం బయట నుంచి గాలిని లోపలికి తీసుకోవడం అసంభవము. అది మనకి నిర్ధారణ అవుతుంది మనం ఆలోచిస్తే. మరి అది ఖాళీ ఎలా అవుతుంది? అది ఖాళీ కావాలంటే ఆ లోపల ఊపిరితిత్తుల్లో ఉండే గాలిలారలో ఉండే ఆ ద్రవం అనేది ముందు పిండాలి, బయటికి పిండాలి. బయటికి పిండాలంటే ఆ పిండే శక్తి ఒకటి కావాలి. ఆ పిండే శక్తి ఎక్కడంటే మన భ్రూమధ్యంలో నుంచి, మెదడు నుంచి ఈ ఊపిరితిత్తుల్లోకి ఆ శక్తి రావాలి. అది వచ్చి గాలి అరల్లో ఆ నీటిని పిండిన తర్వాత అప్పుడు ఖాళీ ఏర్పడి మనం బయట గాలిని తీసుకుంటాం. ఈ బయట గాలిని తీసుకోవటం మనం చూస్తున్నాం, కానీ మొట్టమొదటి గాలి అరలు పిండటం అనేది మనం అది అబ్జర్వ్ చేయట్లేదు. ఆ పిండేదే అసలైనది ప్రాణ అధోగతి అంటే నిశ్వాసము. ఆ నిశ్వాసలు మొట్టమొదటి నిశ్వాసంలో వాయువు బయటకు రాదు, కానీ మొట్టమొదటి ద్రవం బయటకు వస్తుంది. ఈ మొట్టమొదటి నిశ్వాసం అనేది ప్రారంభం అయిన తరువాతే మనలోన వ్యాక్యూమ్, ఒక నెగిటివ్ ప్రెషర్ ఊపిరితిత్తుల పైన రెండు పొరలు ఉంటాయి ఊపిరితిత్తుల పైన. ఆ రెండు పొరల మధ్యలోన ఒక డెడ్ స్పేస్ ఉంటుంది మా వైద్యశాస్త్రంలోన. ఆ డెడ్ స్పేసే నెగిటివ్ ప్రెషర్. అది ఎప్పుడైతే ఏర్పడినదో మనం బయట గాలిని పీల్చుకుంటాం. అంటే మొట్టమొదటి మనం అబ్జర్వ్ చేసేది మొట్టమొదటి తీసుకుంటున్నాం అనుకుంటున్నాం, కానీ దానికి ముందు ఏంటంటే లోపల నుంచి ఒక శక్తిని బయటికి వదిలిపెడుతున్నాం. ఆ లోపల నుంచి బయటికి విడిచిపెట్టే మొట్టమొదట ఆ శ్వాసనే మనము ఫస్ట్ ఎక్స్పిరేషన్. అది ప్రారంభం అవుతుంది. అది యోగులకు అర్థమవుతుంది, కానీ సామాన్యంగా మిగతా వాళ్ళందరికీ ఏంటంటే ఈ బయట గాలిని తీసుకుంటున్నామని అనుకుంటున్నాం. మొదట లోపల నుంచి అది ఎలా ప్రారంభం అవుతుంది అనేది మళ్ళీ ఆలోచిద్దాం. మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, విన్న విషయం, పోనీ తెలియకపోయినా విన్న విషయం ఏమిటంటే, తల్లి గర్భంలో ఉండేటప్పుడు ప్రతి శిశువు కూడా ఏంటంటే పూర్వజన్మల జ్ఞానం ఉంటుంది అనేది మనం వింటున్నాం. పూర్వజన్మల జ్ఞానము అది ఉన్నది అనేది
పెద్దలు మహాత్ములు గ్రంథాలు ఉపనిషత్తులు ఇవన్నీ చెప్తున్నాయి పూర్వజన్మల జ్ఞానం ఉంటున్నది. ఈ పూర్వజన్మల జ్ఞానం ఉండటమే కాకుండా భగవంతుని కూడా స్మరిస్తుందంట శిశువు. తండ్రి, నాకు ఈ తల్లి గర్భంలోంచి నన్ను బయటపెట్టు, నేను నిన్ను ప్రార్థిస్తాను అని అనుకుంటుంది. అంతేకాకుండా ఇదివరకు ఏ తల్లి గర్భంలో నేను పుట్టాను, ఎక్కడెక్కడ నేను మరణించాను, ఏ విధంగా మరణించిన తర్వాత నన్ను ఏం చేశారు, నేనే పాపాలు పుణ్యాలు చేసినవన్నీ కూడా స్మరణలో ఉంటాయట తల్లి గర్భంలో ఉండేటప్పుడు. మరి భగవంతుని కూడా ప్రార్థిస్తూనే ఉంటాడు. ఇంత జ్ఞానం ఉండి కూడా ఒక్కసారి ఆ స్పృహ అనేది ఈ మొట్టమొదటి నిశ్వాసం ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ద్వారా ఒక శక్తి అనేది ఊపిరితిత్తుల్లోంచి మెదడు నుంచి ఊపిరితిత్తులకు వచ్చి ఆ ద్రవం ద్వారా బయటికి రావడంతోన ఆ స్ఫురణంతా కోల్పోయాం. అదే మాయలో పడటం అంటే. స్ఫురణ కోల్పోయాం. అందుకే రామ్ ప్రసాద్ సేన్ అని ఒక మహాయోగ పురుషులు కలకత్తాలో వారు చెప్పారు, గర్భమే జబ్ యోగి గిరిపర్ ఖాయా మాటి అన్నారు. అంటే గర్భంలో ఉండేటప్పుడు అందరూ యోగులమే, అది భూమిపైన పడేటప్పటికి మట్టి కరిచి మాయలో పడ్డామన్నారు. సో మాయలో పడటం అంటే ఏంటంటే మన పూర్వజన్మల స్పృహ, భగవంతుని స్మరణ అన్నీ కూడా మొట్టమొదట ఆ శ్వాసలో నుంచి విడిచిపెట్టాం. ఆ విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకోవటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అది ఎట్లా అంటే, ఒక బంతిని మేడపై నుంచి వేసామనుకోండి, కింద వేస్తే అది కొంతవరకు వెళ్తుంది, మళ్ళీ పడుతుంది, మళ్ళీ లేస్తుంది. కానీ మొదట ఎక్కడి నుంచి వేసామో అంతవరకు ఆ బంతి వెళ్ళదు, కొంతవరకు వెళ్ళి మళ్ళీ పడిపోతుంది. మొదటి వరకు ఎందుకు వెళ్ళలేదు? అది కింద పడేటప్పుడు తన శక్తిని కోల్పోతుంది. కోల్పోవటం వల్ల కొంతవరకు వెళ్తుంది, మళ్ళీ రెండోసారి పడినప్పుడు మరికొంత శక్తిని కోల్పోతుంది. ఈ విధంగా ఏంటంటే క్రింద పడుతున్న కొద్దీ శక్తిని కోల్పోతూ చివరికి భూమి మీద బంతి ఆగిపోతుంది. అదే విధముగా మనలోన మన ప్రాణశక్తిని, మన జ్ఞానశక్తిని, మన ఆనందాన్ని, మన యొక్క ప్రకాశ స్వరూపాన్ని, ఈ నాలుగింటిని కూడా మొట్టమొదటి శ్వాసలోనే మనం విడిచిపెట్టి ఆ బంతి క్రిందకి బయటకు వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంది. బంతి పైకి వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ పడిపోతుంది. ఈ విధంగా ఏంటంటే క్రిందకు పోయేది ఎక్కువ, పైకి వెళ్ళేది తక్కువైంది. ఇలా జరిగి ఏమవుతుందంటే ఆఖరిలో మన శ్వాస ఆగిపోతుంది. దేని ద్వారా? నిశ్వాసము ద్వారా. నిశ్వాసము ద్వారా ఆగిపోయేదాన్నే మనం ఏంటంటామంటే తుది శ్వాస విడిచిపెట్టాము అని మనం అంటున్నాం. ఆ తుది శ్వాస విడిచిపెట్టడం అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో ఎక్స్పిరేషన్, లాస్ట్ ఎక్స్పిరేషన్, లాస్ ఆఫ్ అవర్ వైటల్ ఎనర్జీ, లాస్ ఆఫ్ అవర్ ప్రాణశక్తి త్రూ ది లాస్ట్ ఎక్స్పిరేషన్ ఈజ్ కాల్డ్ ఎక్స్పైర్డ్. అంటే చనిపోవుట లేక మరణించుట అని అర్థం. అయితే మన పుట్టుక ఎప్పుడు ప్రారంభమైంది? మొట్టమొదట ఫస్ట్ ఎక్స్పిరేషన్ ఈజ్ కాల్డ్ బర్త్, లాస్ట్ ఎక్స్పిరేషన్ ఈజ్ కాల్డ్ డెత్. అంటే మొదట మన పుట్టుక మొదట ఎక్స్పిరేషన్ నిశ్వాసంతోనే ప్రారంభమైంది, మన మరణం కూడా ఆఖరి నిశ్వాసంతోనే అంత్యమైంది. ఈ విధంగా మనం సృష్టిలోకి వచ్చాం. సృష్టి అంటే మాయ అంటే సృష్టిలోకి వచ్చాం, లేని దానిలోనికి వచ్చాం. మనం నేను అంటున్నది అది తెలుసుకోవాలనుకుంటే తల్లి గర్భంలో ఉండేటప్పుడు శ్వాస లేకుండా ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోకి మనం చేరాలి. అది చేరటానికి మళ్ళీ తిరిగి ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నం చేసేదే ప్రాణాయామము లేక యోగము. ఈ ప్రాణాయామానికి అర్థము ప్రాణ ప్లస్ ఆయామం, ప్రాణాయామం. ఆయామం అంటే దీర్ఘించుట, పొడిగించుట అని అర్థం. దీర్ఘించుట, పొడిగించుట అంటే అర్థం ఏంటంటే మన శ్వాస కొంతవరకు వెళ్తుంది, ఇలా కిందకు పోతుంది, కొంతవరకు వెళ్తుంది, ఇలా పోతుంది. ఈ కొంతవరకు వెళ్ళిన దాన్ని ఇంకా మీదకి పొడిగించాలి. మీదకి ఎంతవరకు? అది ఎక్కడి నుంచి పుట్టిందో అక్కడ వరకు. ఎక్కడి నుంచి పుట్టింది? మన భూమధ్యంలో ఇక్కడ పుట్టింది. అదే ఇక్కడ ఆత్మ ఉన్నది, ఇక్కడి నుంచి శ్వాస రూపంలో ప్రాణం క్రిందకు దిగింది. ఆత్మన ప్రాణో జాయతే అన్నారు బృహదారణ్యకోపనిషత్తులో. ఆత్మన ప్రాణో జాయతే, ఆత్మ నుంచి ప్రాణం పుట్టినది. ఇప్పుడు అది
కిందకి మీదకి ఇలా జరుగుతుంది. ఈ జరుగుతున్నప్పుడు ఏంటంటే క్రిందకు వచ్చిన దాన్ని అపానం అన్నారు, పైకి వెళ్ళేదాన్ని ప్రాణం అన్నారు. ఈ రెండు మొదట ఒకటే శక్తి రెండుగా విభజింపబడి ఆ తర్వాత 5గా విభజింపబడింది. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు పంచప్రాణాలని మనం ఎక్కడికక్కడే వింటున్నాం. అది ఇంకా వివరాల్లోకి వెళ్దాం. ప్రస్తుతం దీని గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కిందకు వచ్చిన అపానం అనేది అది గ్రావిటీ, మనలోన నాభిస్థానం ఉందో చూసారా, మన అంబెలికస్, ఆ గ్రావిటీ తర్వాత క్రిందని గుదస్థానం, ఇక్కడ అది దాని స్థానం ఏర్పరచుకుంటుంది. మరి ప్రాణం అనేది ఏంటంటే పైకి శ్వాసని కలుగు చేస్తుంది. ఈ ప్రాణ అపానాలు ఈ రెండు కూడా ఇప్పుడు ఏంటంటే యుద్ధం చేస్తుంటాయి. అపానాత్ కర్షతి ప్రాణం, ప్రాణోపానాశ్చ కర్షతి, ప్రాణాపాన సమాక్షిప్త సద్వజ్జీవో న విశ్రమేత్ అన్నారు యోగ శిఖోపనిషత్తులోన. అంటే మన శ్వాస పైకి వెళ్తుంటే ఇది కిందకు వస్తుంది, కిందకు వెళ్తే అది పైకి లాగుతుంటుంది. ఈ విధంగా మన శ్వాస సామాన్యంగా ఆరోగ్యంగా ఉండే మనలోని శ్వాస క్రియ అనేది 0.4 సెకండ్స్. అంటే మనం నిమిషానికి 15 సార్లు తీసుకుని విడిచిపెడుతుంటే ఒక శ్వాసలోన 4 సెకండ్స్ అవుతుంది మనకి. ఈ 4 సెకండ్స్ అనేది నిమిషానికి అంటే నిమిషానికి 15 సార్లు అంటే ఒక శ్వాసక్రియలో 0.4 సెకండ్స్ అవుతుంది. 15×60 కదా, కాబట్టి 15×60 అంటే 4 సెకండ్లు పడుతుంది ఒక శ్వాసలోన. ఈ 4 సెకండ్లలో అనంత కెమిస్ట్రీ జరిగిపోతుంది. ఏమిటా కెమిస్ట్రీ అన్నది ఏంటంటే మనలోన పైకి శ్వాస తీసుకోవడం, అక్కడ కాసేపు ఆగడం, మళ్ళీ క్రిందకి రావడం, ఇక్కడ కాసేపు ఆగడం, అలాగను సహజముగా పైకి వెళ్ళేదాన్ని పూరకం అంటారు, పైన ఆగేదాన్ని కుంభకం అంటారు, అంతఃకుంభకం అంటారు, కిందకు వచ్చేదాన్ని రేచకం అంటారు, కిందకు వచ్చి ఆగేదాన్ని బహిర్కుంభకం అంటారు. ఇవి సహజంగా మనలో జరుగుతున్నాయి. ఈ సహజంగా జరుగుతున్న వాటిలోన మనం ఎంత జ్ఞానాన్ని కోల్పోతున్నాము అన్నది ఇదివరకే ఎక్స్ప్లెయిన్ చేశాను. దీన్ని మనం ఇప్పుడు అధిగమించాలి. ఈ అధిగమించాలంటే ఏంటి, ఎందుకు అధిగమించాలి? మనం ప్రతి శ్వాసలో కూడా జ్ఞానాన్ని, శక్తిని, ఆనందాన్ని, ప్రకాశాన్ని, ఈ 4టిని మనం కోల్పోతున్నాం. కొంతమంది జ్ఞానం కావాలనుకుంటారు, జ్ఞానం కావాలన్నా ఆ శక్తినే పొడిగించాలి. ఆనందం కావాలనుకుంటారు, అది ఆ శక్తినే పొడిగించాలి. మరి మంచి ప్రకాశవంతంగా ఉండాలంటే ఆ శక్తినే పొడిగించాలి. శక్తి కావాలనుకున్నా ఆ శక్తినే పొడిగించాలి. దీనినే ప్రాణాయామం లేక యోగము అన్నారు. యోగము అంటే అర్థం ఏంటంటే ఎక్కడి నుంచి పుట్టిందో అక్కడికి తిరిగి కలపటం అనేది యోగం. యోగం అంటే ఇంకా పైన అర్థాలు ఉన్నాయి. కలయిక, కలపుట, ఎక్కడి నుంచి పుట్టిందో అక్కడ కలుపుట అని ఒక అర్థం ఉంది. మరి యుంజతే అనేనీతి యోగ, యుంజతే అనేనీతి యోగ అంటే పొందవలసిన దానిని పొందుటకు చేసే ప్రయత్నాన్నే యోగము అంటారు. ఏది పొందాలి? మనకి జ్ఞానము, ఆనంద స్వరూపము, భగవత్ స్వరూపము, ఆత్మస్వరూపం. ఇది మనం పొందటానికంటే ఇప్పుడు లేమా, పొందే ఉన్నాం. కానీ పొందే ఉన్నామనే ఆ అవగాహన లేకపోవడం వలన దానిని అజ్ఞానము అన్నారు. ఆ అజ్ఞానం పోతే తిరిగి మళ్ళీ పూర్వ జ్ఞానస్థితి పొందటమే యోగము. యోగం అంటే రెండింటి కలయిక అన్నారు. నిజానికి 2 వస్తువులు లేవు, కానీ ఇప్పుడు 2గా విభజింపబడింది కాబట్టి ఈ రెండింటిని కలయికనే యోగం అన్నారు. ఇంకొక అర్థం ఏమిటంటే యోగం అంటే నేను వేరు, నాది వేరు అనే భావనతో ఉండటం వల్ల ఈ రెండింటిని విడదీసుకోవటం వలన మనం దీంట్లో పడ్డాము. నేను వేరు, నాది వేరు నిజానికి ఇప్పుడు, కానీ ఇప్పుడు మనం ఏంటంటే నాది నేను 2 కలిసేదే యోగము. ఇంకో అర్థం ఏమిటంటే నేను వేరు, దైవం వేరు అనే భావనతో ఉండడం అనేది అజ్ఞానము, ద్వైతము, ఇవన్నీ అవిద్య, అభాస, ఇవన్నీ. ఇప్పుడు మనం ఆ ఎదురుగా కనిపించే జగత్తు కానీ, ఈ కనిపించే శరీరం కానీ, ఇదంతా కూడా నేనే అనే అనుభూతి పొందటం అనేది యోగము. కాబట్టి యోగానికి ఈ అభ్యాసం చేసేదే యోగాభ్యాసం. దీనినే ప్రాణాయామం అన్నారు. ఈ ప్రాణాయామము అంటే చాలామంది ఏంటంటే ప్రాణాయామం అంటున్నారు. యమం అంటే నియంత్రించుట అని అర్థం బాగానే ఉంది, కానీ దాని ఆ అర్థ భావన ఏంటంటే దాని వ్యాకరణ ప్రకారంగా ఏంటంటే ప్రాణ ప్లస్ ఆయామం.
ఆయామము అంటే దీర్ఘించుట, పొడిగించుట అని అర్థం. ఈ దీర్ఘించుట, పొడిగించుట ఎప్పుడు మనం పైకి తీసుకువెళ్ళేటప్పుడు అది దీర్ఘం పోతుంది. అయితే పైకి తీసుకువెళ్ళలేకపోవటానికి కారణం ఏంటి? మనలో ఏం జరుగుతుంది? ఈ కెమిస్ట్రీ మనలోన ఎప్పుడైతే ఈ ప్రాణశక్తిని క్రిందకి ఎక్కువగా విడిచిపెడుతుంటున్నామో, మనం ముక్కు దగ్గర ఇలా చేయి పెట్టుకుంటే మనకు వేడిగా తగులుతుంది. ఆ వేడంటే అర్థం ఏంటి? మనలోన శక్తి వేడి రూపంలో పోతుంది అని అర్థం. మనలో వేడి ఎప్పుడైతే పోతుందో శరీరం చల్లబడుతుంది. శరీరం ఎప్పుడైతే చల్లబడిందో రక్తము కానీ మరి కణాల్లో కానీ అంతా కూడా ఏంటంటే కఫం తయారవుతుంది. ఈ కఫం అనేది వెన్న లాంటిది. వెన్న లాంటి కఫం ఉండటం వలన మన శ్వాస, మన బంతి పైకి వెళ్ళలేకపోవడంతోన మళ్ళీ కింద పడుతుంది. అంటే మనలోన ఎంత కిందకు శక్తి పోతుంటుందో అంతగా మన తెలివి పోతుంది, మన జ్ఞానం పోతుంది, మన వేడి పోతుంది. ఇవన్నీ పోవటం వల్ల ఏంటంటే శరీరం చల్లబడితే కఫం తయారయ్యి శ్వాస పైకి వెళ్ళలేక మనం ఉన్నది ఆ పైన ఉండే యథార్థాన్ని మనం తెలుసుకోలేక అదే అజ్ఞానము, అవిద్య అని అంటున్నాం. అంటే ఈ శ్వాసను పైకి తీసుకువెళ్ళడానికి అంతరాయం ఏదంటే కఫం. ఈ కఫం అనేది మన శరీరంలోన ప్రతి క్షణములోన ప్రతి కణములో కూడా ఈ కఫం తయారవుతుంటుంది. ఈ కఫం వెన్న వంటి కఫాన్ని కరిగించాలంటే మనం ఏం చేయాలంటే వేడెక్కించాలి. ఈ వేడెక్కించాలంటే రాపిడి చెయ్యాలి. రాపిడి అనేది మనం బయట రాపిడి చేసామంటే భౌతిక శక్తి వస్తుంది. కానీ మన శ్వాసనే పట్టుకుని కిందకి మీదకి రాపిడి చేసామంటే ఇనార్మస్ స్పిరిచువల్ ఎనర్జీ, అతీతమైన అనంతమైన ఆధ్యాత్మిక శక్తి మనలో జనిస్తుంది. మెంటల్ ఎనర్జీ ఆర్ స్పిరిచువల్ ఎనర్జీ అనేది మన లోపల శ్వాసను పట్టుకుని మదనం చేశామంటే ఆ శక్తి జనిస్తుంది. ఆ శక్తితో పాటు వేడి రావటం వల్ల ఏంటంటే ఈ కఫం కరిగి మన శ్వాస దీర్ఘం అవుతుంది. శ్వాస దీర్ఘం అవుతున్న కొద్దీ ఇదివరకు పోతున్న శక్తి, జ్ఞానము, ఆనందము, ప్రకాశము ఇవన్నీ కూడా తిరిగి మనం పొందుతాం. తిరిగి పొంది ఎక్కడ చేరుతుంది? ఇక్కడ మనం ఎక్కడి నుంచి ప్రారంభమైందో అక్కడ మనకి చేరుతాయి. మొట్టమొదటి మనం ఏంటంటే అక్కడ ఆ ప్రాణాన్ని మీదకి తీసుకువెళ్ళేటప్పుడు మనం ఒక జ్యోతిని చూస్తాం, డివైన్ లైట్ని, ఆ బ్రహ్మ తేజస్సుని చూస్తాం. ఈ బ్రహ్మ తేజస్సుని చూడడమే మనం సాలోక్యం అన్నారు. మరి అక్కడ చేరుతున్నాం కాబట్టి ముందు సామీప్యము, సాలోక్యము, తరువాత ఈ చూసేవాడు, ఆ చూసేవాడు తేజస్సే, చూడబడేది తేజస్సే అనేది ఎప్పుడైతే ఆ స్థితికి చేరుకుంటామో అప్పుడు సారూప్యం. ఆ తరువాత ఈ రెండు ఏకమైపోతే సాయుధ్యము. దీనిని చతుర్విధ మోక్షాలు అన్నారు. చతుర్విధ మోక్షాలు కాదు, మోక్షానికి 4 మెట్లు. ఇది చాలామంది తెలుసుకోలేని పరిస్థితి. ఈ విధముగా మనం ఈ చేసే పద్ధతి అనేది దానికి ఇది ఒక మహాత్ములు, గొప్ప గురువులు, అటువంటి మహాత్ముల దగ్గర పొందవలసి ఉన్నది. లేకుండా ఏంటంటే ఈ బుక్స్ చదివి కానీ, లేకపోతే ఈ ప్రవచనాలు విని కానీ, లేకపోతే టీవీలో చూసి కానీ దీన్ని అభ్యాసం చేయకూడదు. చేసినా ఉపయోగం లేదు, చేయలేము కూడా. ఎందుకంటే దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. థియరీ మీకు అందరికీ మరి మేము చెప్పాలి, చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఈ విధంగా ఏంటంటే ఈ శ్వాస అనే దాన్ని మనం పొడిగించాలంటే దానికి మామూలుగా శాస్త్రం ఏం చెప్తుందంటే హంసేతి మంత్రోయం సర్వే జీవిశ్చ జప్యతే గురువాక్య సుషుమ్నాయం విపరీతో భవేజ్జప అన్నారు. హంస జపం అంటారు చాలామంది. ఈ హంస జపం అంటే ఏంటంటే హకారేణ బహిర్యాతి సకారేణ విషేత్పునః హంసేతి మంత్రోయం సర్వే జీవిశ్చ జప్యతే అన్నారు. హం అంటే బయటికి పోతుంది మన శ్వాస, మన ప్రాణము, మన శక్తి. సా అంటే వెనక్కి వెళ్తుంది. హంస. ఈ హంసని మనం రివర్స్ చేయాలన్నారు. రివర్స్ అంటే తిరిగి వెనక్కి, అంటే క్రిందకి పోతున్న దాన్ని పైకి తీసుకువెళ్ళాలి. అందువల్ల హంసని తిప్పాలి అనుకుంటే వీళ్ళేమన్నారంటే హం సోహం అన్నది చెప్పడం. అంటే పదాన్ని తిరగేస్తున్నారు కానీ
మన శ్వాసను తిరగేసే పద్ధతి ఎవరికి అర్థం కాలే. మాటతో మరి హంసని తిరగేస్తున్నారు కానీ ఆ పదాన్ని కాకుండా మన శ్వాసను తిరగవేయాలంటే గురువాక్య సుషుమ్నాయ, గురువు యొక్క ఉపదేశము ద్వారా సుషుమ్నాయాం అంటే మనకి సుషుమ్న అనేది ఒకటి ఉన్నది. అది ఏమిటంటే మన శరీరంలోన ఇక్కడ మెదడు నుంచి వెన్ను ఎముక వస్తుంది, తల నుంచి ఆ వెన్ను ఎముకకి 33 ఎముకలు ఉంటాయి. దాంట్లోనే 31 జతలు నాడులతో కూడుకుని వెన్ను ఎముక, వెన్ను పాము అంటారు, స్పైనల్ కార్డ్ అంటారు. ఆ స్పైనల్ కార్డ్లోన సన్నని ఒక గొట్టం ఉంటుంది. ఆ గొట్టం పేరే సుషుమ్న అంటారు. సెంట్రల్ కెనాల్ ఆఫ్ ది స్పైనల్ కార్డ్ అంటారు. అందులో కూడా ఒక ద్రవం ఉంటుంది, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటారు. ఆ ద్రవం అనేది వెన్ను పాము ఆ మధ్య కణాల్లోనే కాకుండా వెన్నుపాము చుట్టూ, మరి మన మెదడు చుట్టూ, మన మెదడులో కూడా గొల్లలు ఉంటాయి, వెంట్రికల్స్ అంటారు. 1, 2, 3, 4 అని 4 గొల్లలు ఉంటాయి. ఈ 4 గొల్లలు ఏమిటంటే ఫస్ట్ వెంట్రికల్, సెకండ్ వెంట్రికల్, థర్డ్ వెంట్రికల్, ఫోర్త్ వెంట్రికల్ అంటారు. ఈ 4 గొల్లల్లోన తరువాత మన మెదడు పైన 3 పొరలు ఉంటాయి. ఆ 3 పొరల్లోన జురామేటర్, అరెక్నాయిడ్ మేటర్, పయామేటర్ 3 పొరలు ఉంటాయి. ఈ పొరల్లోన 2వ పొరకి 3వ పొరకి మధ్యలోన ఈ ఫ్లూయిడ్ అనేది సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అనేది ఒక ద్రవము, తెల్లని నీరు లాంటి ద్రవం ఉంటుంది. ఆ ద్రవంలోన మనం ఈ రక్తంలో ఉండే పోషక విలువలన్నీ ఉంటాయి, ఒక్క ఈ ఎర్ర రక్త కణాలు అవి తప్పించి. అవన్నీ కూడా ఏంటంటే మన మెదడుకి, మన వెన్నుపాము కూడా ఒక కందిని అంటారు, లూబ్రికెంట్ లాగా అవి పనిచేస్తాయి. పని చేయటమే కాకుండా మన ఈ భాగాలకు కావలసిన పోషక విలువలన్నీ సప్లై చేయటమే కాకుండా అక్కడి నుంచి వచ్చిన మలినాలు కూడా అందులోనే చేరుతూ ఉంటాయి. ఈ విధంగా ఈ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అనేది మన మెదడు నుంచి వెన్నుపాము వరకు కిందకి వ్యాప్తిస్తూ మళ్ళీ తిరిగి వ్యాప్తమైనది ఏంటంటే మన శ్వాస గతిని అనుసరించి ఉంటుంది. ఈ శ్వాస గతి ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా పైనుంచి కిందకని చెప్పాను చూసారా, అది ఎంతవరకు ఎవరికి పిపీలికాది బ్రహ్మ పర్యంతం, చీమ మొదలుకొని బ్రహ్మ అంటే జీవన్ముక్తులు వారి తప్ప మిగతా అందరి జీవులకు కూడా ఏంటంటే శ్వాస క్రిందకి పోతుంది, పైకి తక్కువ వెళ్తుంది. అందువలన మరి మిగతా జీవులకి ఆ పైకి తీసుకువెళ్ళే విధానం, వాటికి ఆ విచక్షణ జ్ఞానం లేదు కనుక, మానవుడిగా పుట్టిన మనకి ఆ విచక్షణ జ్ఞానం ఉంది కనుక దానిని ఉపయోగించుకొని మనము దీన్ని పొడిగించాలి. దేని ద్వారా? గురువాక్యాత్, గురువు ఉపదేశం ద్వారా సుషుమ్నాయాం విపరీతో భవే జప. విపరీతము అంటే మనం తెలుగులో ఏంటంటే ఎక్కువ అని అనుకుంటాం, అనంతం లేకపోతే అనుకుంటాం. విపరీతం అంటే సంస్కృత భాషలో ఏంటంటే వ్యతిరేకము అని అర్థం. విపరీతో భవే జప అంటే ఏంటంటే ఇటు ఎక్కువ పోతున్న దాన్ని ఇటు ఎక్కువగా వ్యతిరేక దిశలో నడపాలి. దానికే ఉత్తర భారతదేశంలోన మన లాహిరి మహాశయులు, పురాణ పురుష శ్యామాచరణ లాహిరి మహాశయులు వారు చక్కగా వారి అనుభవాన్ని చెప్పారు. ఉలట్ పవన్ కా ఠోకర్ మారా ఖోలే దర్వాజా అన్నారు. అంటే మన పవనం, మన వాయువు, మన శ్వాస, మన ప్రాణశక్తి ఇటుపోతున్న దాన్ని ఉల్టా అంటే వ్యతిరేక దిశలో నడపాలి. ఉలట్ పవన్ కా ఠోకర్ మారా, ఇలా తీసుకువెళ్ళి ఇక్కడ బ్రహ్మరంధ్రం దగ్గర తట్టాలి అన్నారు. తట్టడం అంటే కొట్టాలి. అదే ఠోకర్ మారా ఖోలే దర్వాజా, అక్కడ కొట్టేసరికి అక్కడ ద్వారం తెరవబడుతుంది అన్నారు. ఇవన్నీ అంతరార్థంగా మన యోగ సాధన చేసే వాళ్ళకి మనకి అర్థం అవుతుంది. ఆ కొట్టడం అనే దాని పేరే నాక్ ఎట్ ద డోర్ ఇట్ షల్ బి ఓపెన్డ్ అని బైబిల్లో చెప్పారు. మరి శాండిల్యోపనిషత్తులు ఏం చెప్పారంటే ఆకుంచలేని కుండలిన్యాం కవాటముద్ఘాట్య మోక్షద్వార విభేదేత్ అన్నారు. ఆకుంచలం అంటే మన క్రింద గుదస్థానం దగ్గర అపానం ఉంది చూసారా, ఆ అపానాన్ని పట్టుకుని ఆకుంచలం అంటే ఇలాగా క్రింద నుంచి బిగించి కుండలిన్యాం కవాటముద్ఘాట్య అంటే ఈ సుషుమ్న మార్గం గుండా, ఈ వెన్నుపాము గుండా లోపలికి వెళ్ళి ఆ బ్రహ్మరంధ్రాన్ని ఉద్ఘాట్య తలుపుని
కవాటముద్ఘాటి అంటే తలుపుని తడితే మోక్షద్వారం విభేదయేత్, అక్కడ తెరవబడుతుంది అన్నారు. ఇది తెరవటానికి చెయ్యవలసిన ప్రయత్నమే యోగం. ఇది చెయ్యకుండా మనము ఎంతకాలము ఇతర సాధనలు చేసినా సరే ఉపయోగము లేదు. ఇంకా దీని వెనుక ఇంకా చాలా వివరణ ఉంది. నేను ఇప్పుడు సంక్షిప్తంగా ఏంటంటే, ప్రాణాయామం అంటే మన ప్రాణాన్ని ఈ విధంగా తీసుకువెళ్ళాలి అని చెప్పాను. ఈ ప్రాణాన్ని తీసుకువెళ్ళాలనుకుంటే మన శ్వాసన ఇప్పుడు గతులు గురించి తెలుసుకోవాలి. అంటే క్రిందకి ఎక్కువ పైకి తక్కువ అని చెప్పాను చూసారా. ఈ క్రిందకి ఎక్కువ పైకి తక్కువ అనే దాంట్లోన మళ్ళీ ఇంకా జరుగుతుంది ఏంటంటే, మన శ్వాస క్రిందకు వచ్చేటప్పుడు 2 నాసాపుటాలు అంటే మరి కుడి స్వరము ఎడమ స్వరం. ఈ కుడి స్వరం ఎడమ స్వరానికి మనం ఏంటంటామంటే పింగళ నాడి, ఇడానాడి, మధ్యలో సుషుమ్న. ఈ 2 నాడులు మనలోన ఉన్నాయి. మన శ్వాస విడిచిపెట్టేప్పుడు తీసుకెళ్ళినప్పుడు కానీ ఈ రెండిట్లోన ఏదో ఒకటి ఎక్కువగా పనిచేస్తుంది, లేదా ఒక ప్రక్క అంటే కొద్దిగా పనిచేసి ఒక ప్రక్క ఎక్కువ పనిచేస్తుంది. ఇది ఈ విధంగా ఈ నాడులు పనిచేయటువంటి అర్థం ఏంటంటే మన ప్రాణ ప్రవాహము ఆ మార్గం గుండా ఎక్కువగా పోతుంది సుమా అని అర్థం. ఈ ఇడా పింగళ నాడులకి మన వైద్యశాస్త్రంలో ఏంటంటే, ఈ పింగళ నాడికి సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, అలాగే ఇడానాడికి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అని అవి పోల్చుకోవచ్చు ఆ విధంగా. అంటే ఈ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఈ 2 కూడా ఏంటంటే మనలోన ఇక్కడ మెదడులోన ఇక్కడ భ్రూమధ్యంలోన పిట్యూటరీ గ్రంథి అని ఒకటి ఉంది. ఈ పిట్యూటరీ గ్రంథి పైన ఒక త్రికోణ ఆకారంలోన హైపోథాలమస్ అని ఉంది. ఈ హైపోథాలమస్కి లోబడే ఈ సింపథెటిక్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్స్ 2 కూడా ఉన్నాయి. దీనిని సహవేదన నాడీ మండలం అంటారు. దీనిని అటానమస్ నర్వస్ సిస్టమ్ అంటారు. ఈ సహవేదన నాడీ మండలంలోని భాగాలే మన పంచప్రాణాలు. ప్రాణాలు అంటుంటాం చూసారా. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయులు అంటాం చూసారా. ఈ పంచప్రాణాలను ప్రాణము అంటే శ్వాసను కలుగు చేసేది, అంటే ప్రాణం శ్వాసని అంటే రెస్పిరేషన్. మరి అపానం అనేది ఎలిమినేషన్. మరి సమానము అంటే ఏంటంటే మన ప్రేవుల్లోన రక్త ప్రసరణ జరిగి మనం తీసుకునే ఆహారం జీర్ణమైన పిదప మరి కాలేయానికి, గుండెకి, ఊపిరితిత్తులకి, మెదడుకి పంపించే ఈ ప్రాణ ప్రవాహాన్ని మనం సమాన వాయువు అంటారు. సమాన వాయువు అంటే డైజెషన్ జరుగుతుంది. మరి వ్యానవాయువు అంటే ఏంటంటే మనలోన రక్త ప్రసరణ గుండె నుంచి అన్ని భాగాలకు వెళ్ళేదాన్ని సర్క్యులేషన్ని వ్యానవాయువు అంటారు. మరి ఉదాన వాయువు అంటే అది మనకి ఈ వినాళ గ్రంథులు హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసే ఆ ప్రవాహం ఏంటంటే ఈ ఉదాన వాయువు అంటారు. ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్థలం కూడా ఉంది. మరి హృదయం దగ్గర ఇక్కడ ఉంటుంది ప్రాణము. ఇక్కడి నుంచి ఇది శ్వాసను కలుగు చేస్తూ ఉంటుంది. గుదేయపానం అంటే మరి మల విసర్జన దగ్గర ఈ అపాన వాయువు ఉంటుంది. మరి ప్రేవుల్లోన సమాన వాయువు ఉంటుంది. గుండె వద్ద వ్యానవాయువు ఉంటుంది. కంఠం వద్ద ఉదాన వాయువు ఉంటుంది. ఈ పంచప్రాణాలన్నీ కూడా ఏంటంటే ఈ సహవేదన నాడీ మండలం మన అటానమస్ నర్వస్ సిస్టమ్ కింద వస్తాయి. ఇందులోన భగవంతుడు ఇచ్చిన ఒక్క వరం ఏమిటంటే, ఆ వరమే మనం అర్థం చేసుకోవాలి. అవేమిటంటే ఈ పంచప్రాణాలు మన చేతిలో లేవు, అటానమస్ కదా, స్వతంత్రంగా ఇచ్చేవి కదా. మరి అందులోన ఒకే రెండు ఉన్నాయి ఏమిటంటే ఈ ప్రాణము, అపానం. ఈ 2 పార్షియల్లీ వాలంటరీ, పార్షియల్లీ ఇన్వాలంటరీ. ఎట్లాగంటే మన శ్వాసను కలుగు చేసే ప్రాణం ఉంది చూసారా, ఆ ప్రాణాన్ని మనం పట్టుకుని కాసేపు నాయన ఊపిరి ఆపు అంటే ఏం చేస్తాం, కాసేపు ఆపగలం. ఎంతసేపు ఆపగలం? కొద్ది సెకండ్లు. తర్వాత మరి ఆపలేము. ఆ తర్వాత మన చేతిలో లేదు. కాబట్టి కొద్దిసేపు ఆపగలిగే వాలంటరీ పార్టు, తర్వాత మరి ఆపలేని ఇన్వాలంటరీ పార్టు 2 కూడా
ఈ శ్వాసను కలుగు చేసే మన ప్రాణంలో ఉన్నది. అదేవిధంగా అపానం అనేది ఏంటంటే మనం మల విసర్జన మూత్ర విసర్జన కాసేపు ఆపగలం. ఎంతసేపు ఆపగలం? కొంతసేపు. తర్వాత అవి కూడా మనం ఆపలేము. అంటే అపానం అనేది కూడా ప్రారంభంలోనే కొంత మన చేతిలో ఉంది, తరువాత మన చేతిలో లేదు. ఈ రెండు తప్ప మరి వ్యాన ఉదాన సమాన వాయువులు పూర్తిగా మన చేతిలో లేవు. ఈ 3 వాయువులను, ఈ 2 పార్షియల్ వాలంటరీ, పార్షియల్ ఇన్వాలంటరీ. ఈ రెండింటిని పట్టుకుని అంటే శ్వాసను పట్టుకుని మనం ప్రాణాయామం చేయటం, అపానంలో ఉండే దాన్ని పట్టుకుని అక్కడ అపానాన్ని ఆకుంచెం చేసి ఈ ప్రాణంలో కలపడం చేసేదే ప్రాణాయామం. ఇలాగ చేస్తే తప్ప మన ఈ ముక్కులో నడిచే ఈ స్వర గతి ఉన్నది చూస్తారు, అది ఎప్పుడు కూడా ఇంబ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇంబ్యాలెన్స్డ్ అంటే ఏంటంటే ఒక ప్రక్క ఎక్కువ, ఒక ప్రక్క తక్కువ. కుడి ప్రక్క ఎక్కువ ఉంటే మనలోన వేడి ఎక్కువ ఉంది, పైత్యం ఎక్కువ ఉంది, మనలోన దుర్వేడి ఎక్కువ ఉంది. ఇవన్నీ కూడా కుడి ప్రక్క ఆడుతుంటాయి. ఎడం ప్రక్క ఉన్నదంటే మనలోన ఈ వాతము, మరి సెక్రేషన్స్, రొంప, జలుబు, తర్వాత అన్ని రకాలుగా మనలోన ఈ మన స్రవాలు, ద్రవాలు అవన్నీ ఎక్కువ ఉన్నాయని అర్థం. ఎడమ ప్రక్క ఈ 2 కూడా ఏంటంటే సమానము చెయ్యనిదే మన సుషుమ్నాలోంచి పైకి తీసుకువెళ్ళడం జరగదు. మనం పైకి తీసుకువెళ్ళడం జరగదు. సమానం చేయాలి అనుకుంటే మనం ఎంతో కృషి చేయవలసి ఉన్నది. ఈ కృషి చేయడానికి గురుముఖత రోజు చేస్తూ ఉంటే అత్యంత సులభంగా మనలో స్వాధీనం అవుతాయి ఇవన్నీ. శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ యోగం చెప్పేది ఏమిటంటే ఈ ప్రాణాయామం గురించే. రాజవిద్య రాజగుహ్యం పవిత్ర విధమోత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవి అన్నారు భగవద్గీతలోన. రాజవిద్య రాజగుహ్యం అంటే అన్నిటికంటే రాజు, రాజగుహ్యం రహస్యాల కంటే రహస్యమైనది. అయితే రహస్యం ఎందుకు పెట్టారు? ఎంత చెప్పినా ఇది అర్థం కాదు చాలామందికి. అందువలనే తప్పుడు మార్గాలకు వెళ్ళిపోతున్నారు. అందువల్ల రాజగుహ్యం ప్రత్యక్షావగమ్యం ధర్మ్యం అంటే స్పాంటేనియస్ రిజల్ట్. మనం ఎంత చేస్తే వెంటనే ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఏ పని చేయండి, కొంత టైం పట్టొచ్చు, కానీ ఈ యోగ విద్యని ఎవరైతే ఆచరణ చేస్తారో మొదటి శ్వాస నుంచే తనకు ఫలితం ప్రారంభమవుతుంది, మొదటి శ్వాస నుంచే. అందువలన ప్రత్యక్షావగమం ధర్మ్యం. ధర్మ్యం అంటే ఏంటంటే వన్ హ్యాస్ టు డూ ఇట్. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇది చేయవలసిన అవసరం ఉంది. ఎందుకు? ఇది చెయ్యకపోవడం వలనే మనకి జన్మ పరంపరలు వచ్చి పడిపోతున్నాయి. మనకి జన్మలనేవి రావటానికి కారణం ఏంటంటే ఇది సహజమని చెప్పి మన శ్వాసను విడిచిపెట్టడం చివరికి ఏంటంటే ఆ తుది శ్వాస విడిచిపెట్టి తర్వాత రాబోయే జన్మలన్నీ మనకి కలుగుతుంటాయి. కానీ ఇన్ని జన్మలు కలిగినప్పటికి కూడా నేనేను వస్తూ ఎక్కడికి రాకపో ఉండదు, దానికి మాత్రం కదలిక లేదు. కానీ అది నేను కాదనుకోవటం వల్లే, ఈ శరీరం నేను అనుకోవడం వల్లే, దీనికి సంబంధించినవన్నీ నాభి అని అనుకోవడం వల్లే మనం జన్మలు ఎత్తినట్టు ఇవన్నీ కనబడుతున్నాయి. కాబట్టి వీటి నుంచి దూరం కావాలనుకుంటే మనం ఎక్కడ పుట్టామో అక్కడికి చేరాలి. అది చేరకపోయినంత వరకు కూడా మనకు అనేక భ్రమలు వచ్చి పడుతూనే ఉంటాయి. ఆ భ్రమలు ఏంటంటే ముందు కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతం అనేది ఏమిటి అనేది ప్రశ్న. ఈ కర్మ సిద్ధాంతం అంటే ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నారని అడిగాను అనుకోండి, నా కర్మఫలం అనిపిస్తున్నాను అంటారు. ప్రతి ఒక్కరు అంటారు కదా, నేను కర్మఫలం అనిపిస్తున్నాను. ఈ కర్మఫలం అనిపించడానికి ఎప్పుడు చేశాము? కర్మఫలంకి ఇంతకుముందు చేశాను. మరి ఇంతకుముందు ఎప్పుడు కర్మ చేసినప్పుడు మరి అప్పుడు ఏం చేశారు? అప్పుడు కూడా కర్మఫలం అనిపించాను. అంటే ఇంతకుముందు జన్మలు ఏం చేశారు? కర్మఫలం అనిపించారు, కర్మ కూడా చేశారు. మరి ఆ కర్మఫలం అనిపించడానికి ఇంకెప్పుడు చేశారు? అంతకుముందు జన్మ. ఇలా అడుక్కుంటూ పోతుంటే అనవస్థ దోషం అని అంటారు. అంటే ఏంటంటే మనం ఎక్కడ పుట్టామో ఈ మధ్యలో ప్రారంభించాం, మనం కర్మ చేశాము, కర్మఫలం అనుభవించామన్నది ఈ మధ్యలో మనం ప్రారంభించాం తప్పించి మనం ఎక్కడి నుంచి పుట్టామో మనకు అర్థం కాలేదు. అదే మధ్యలో వచ్చిన దానికి మనం ఒక సిద్ధాంతీకరించి మనం కర్మ చేశాము, కర్మఫలం అనుభవించాము అనే భావనలోకి వచ్చాము. దీనికి ఒక చక్కని ఉదాహరణ ఒకటి చెప్తాను. ఆ ఉదాహరణ మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చేసుకుంటే చాలామందికి ఒక ముందు సాధన చేయండి, చేయకపోండి, కానీ మీకు చెప్పలేని ధైర్యం వస్తుంది. ఆ తర్వాత మీరు సాధన
అది మీకు అవగాహన అనేది సాధన చేస్తారు కూడా. అది ఏమిటంటే మూఢనమ్మకం కాదు, ఏమీ కాదు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక ఉమ్మడి కుటుంబం ఉంది. ఆ ఉమ్మడి కుటుంబం ఉండేటప్పుడు ఆ ఉమ్మడి కుటుంబం బాధ్యత పడేది ఎవరంటే తల్లి, తండ్రి. తరువాత మిగతా కుటుంబ సభ్యులంతా కూడా ఏంటంటే అన్నీ కావలసిన ఆ సంసారానికి కావాల్సిన పనులన్నీ చేసి పెడతారు. కానీ బాధ్యత పడేది ఎవరు? తల్లి, తండ్రి. ఆ తల్లి, తండ్రి ఉన్నంత వరకు ఏంటంటే వారి దగ్గర ఈ కుటుంబ సభ్యులు ఉన్నంత వరకు కూడా ఆ సంసారానికి వచ్చిన ఒడిదుడుకులు కానీ సుఖదుఖాలు కానీ ఇవన్నీ కూడా ఈ పిల్లలు ఏం బాధ్యత పడరు. వాళ్ళకేం సంబంధం లేదు కూడా. అన్ని తల్లిదండ్రులే చూసుకుంటారు. అందువలన వాళ్ళు పిల్లలందరూ సుఖంగానే ఉంటారు. ఎందుకంటే బాధ్యత పడేది వాళ్ళు కనుక, తల్లిదండ్రులు కనుక. అయితే కొన్నాళ్ళకి ఏంటంటే మనం ఎవరో విడిపోయామనుకోండి. ఒకరు విడిపోతే ఆ విడిపోయి వేరు కుటుంబం పెట్టామనుకోండి. వేరే కుటుంబం పెడితే ఆ కుటుంబం కావలసిన నీళ్లు, పాళ్ళు, మరి మిగతావన్నీ కూడా సంసారం కావలసిన సౌకర్యాలన్నీ కూడా ఆ వేరు పడినవాడే బాధ్యత పడాలి. ఇక తల్లిదండ్రులు మాత్రం మరి బాధ్యత పడరు. మరి బాధ్యత పడినప్పుడు ఈ వేరు పడిన వాళ్ళే బాధ్యత పడినప్పుడు వాడు ఎలాగనూ కూడా మరి తల్లిదండ్రుల దగ్గర ఉండేటప్పుడు ఎంత సుఖం అనిపించాడో అంత సుఖాన్ని వాడు అనిపించలేడు. అనిపించకపోవడం ఏమవుతుందంటే బాధ కలిగినప్పుడు నా కర్మ. ఎప్పుడు అనిపించావు? నువ్వు కుటుంబం నుంచి బయటపడడం వల్ల. అది బయటపడిన తర్వాత ఇవన్నీ బాధలు వచ్చాయి. కానీ కలిసి ఉండేటప్పుడు అవన్నీ లేవు. ఆ వేరు పడినది ఎప్పుడు బయటపడ్డావు? ఆ వేరు పడినప్పుడే ఈ బాధలన్నీ వచ్చాయి. ఆ వేరు పడిన తర్వాత నేను కర్మ చేశాను అంటున్నావు. ఆ తర్వాత కర్మఫలం అనుభవించాను అంటున్నావు. ఆ వేరు పడేది ఏమిటంటే అదే ఎవరు చెప్పట్లేదు. ఈ ఉమ్మడి కుటుంబం అనేది అదేమిటంటే ఇక్కడ మన నుంచి ఈ ఆత్మ నుంచి ప్రాణం క్రిందకి ప్రయాణం చేస్తుంది. అయనే దక్షిణే ప్రాప్తే ప్రపంచాభిముఖంగత అహంకార అభిమానైన జీవస్యాది సదాశివ అన్నారు. అయనే దక్షిణే ప్రాప్తి. అయనే అంటే ప్రయాణము, దక్షిణం అంటే క్రిందకి మన ప్రాణశక్తికి ప్రయాణం చేయటం వలన ఇక్కడ మనం ఉండేటప్పుడు మనము సదాశివులం అంటే ఎప్పుడూ ఈశ్వర స్వరూపులమే. అది మన శ్వాస ద్వారా మన ప్రాణం క్రిందకి రావడం వలన ప్రపంచాభిముఖంగత, ప్రపంచానికి అభిముఖుడు, అహంకారం అభిమానైన జీవస్యాది సదాశివ. ఆ సదాశివుడే జీవుడు అయిపోతున్నాడంట. జీవుడు అంటే ఏంటి? ఇప్పుడు ఈ వేరు కుటుంబం అయ్యాడు. ఏమైంది? అహంకార అభిమానైన, అహంకారము అభిమానం. అహం అంటే నేను, అభిమానం అంటే నాది. ఈ విధంగా ఈ నేను నాది అనే ఈ భావనలు ఎప్పుడు వచ్చాయంటే అయ్యనే దక్షిణే ప్రాప్తి, క్రిందకి ప్రయాణం చేయటం వలన ఇదంతా కూడా వచ్చాయి. ఇది రావటం వల్ల ఏమవుతుందంటే ఇక కర్మ చేయటం, కర్మఫలం అనుభవించడం మొదలుపెట్టింది. ఈ కర్మఫలం అనుభవనేది మరి కర్మఫలం అనుభవించకుండా ఉండాలి అనుకుంటే ఏమి చేయాలంటే మళ్ళీ తిరిగి ఉత్తరాభిముఖో భూత్వా స్థానాంతరం క్రమాత్ మూర్ధ్యాదాయ ఆత్మన ప్రాణం యోగాభ్యాస స్థితశ్చరన్ అని త్రిశిఖ బ్రాహ్మణోపనిషత్తు చెప్తుంది. త్రిశిఖి బ్రాహ్మణోపనిషత్తు. ఈ ఉపనిషత్తులు ఏంటంటే అన్నీ కూడా ఏంటంటే వేదం తాలూకా సారాన్ని చెప్పేవి కనుక వీటిని వేదాంతములు అన్నారు. ఉపనిషత్తులు జోలికి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది. అది అనుభవజ్ఞులు గురువుల ద్వారానే ఉపనిషత్తు అర్థం తెలుస్తుంది, కానీ మామూలు వాళ్ళకి అర్థం కాదు. అయినప్పటికీ కూడా ఆమూలాగ్రంగా వివరించి వివరణం చెప్పడం మొదలు పెడితే అన్ని ఉపనిషత్తులు కూడా మనకు అర్థమవుతాయి. ఉత్తరాభిముఖో భూత్వా స్థానాంతరం క్రమాత్ అంటే ఉత్తరం అంటే పైకి, అభిముఖం అంటే ఎదురుగా, అంటే మన పైకి ఎదురుగా వెళ్ళడం అంటే ఏంటి? ఈ శ్వాస క్రిందకి రావడం వలన జీవుడైపోయాడు. మళ్ళీ శ్వాస పైకి వెళ్తుంటే తాను యథాస్థానానికి ఇక్కడికి మూర్ధ్యాదాయ ఆత్మన ప్రాణం అంటే మూర్ధ్ని అంటే శిరస్సు, ఆత్మన అంటే తన యొక్క ప్రాణాన్ని అంటే ప్రాణాన్ని, తన ప్రాణాన్ని శిరస్సులో పెడితే యోగాభ్యాస స్థితశ్చరన్ అంటే యోగాభ్యాసం ద్వారా తన ప్రాణాన్ని ఈ శిరస్సులో పెట్టడం అనేది యోగాభ్యాసం అన్నది. అలాగా చేసేటప్పుడు ఏమవుతుందంటే పూర్వస్థితి అంటే సదావస్థితి అంటే ఈశ్వర స్థితిని మనం పొందుతాము. ఈశ్వర స్థితిని పొందడానికి ఏంటంటే మన ప్రాణశక్తిని ఇక్కడ పెట్టాలి.
ఇక్కడ పెట్టకపోవటం వలనే మన శ్వాసలో ద్వారా ఈ ప్రాణశక్తి కిందకి రావటం వలనే మనం జీవనమైపోయి ఈ జీవుడు అనేవాడు వేరయ్యి నేను అనే భావన కలిగి నేను కర్మ చేశాను, నా కర్మఫలాన్ని నేను అనుభవిస్తున్నాను అనే విధానంగా ఈ కర్మ సిద్ధాంతంలోకి వచ్చేసాం. కర్మ సిద్ధాంతం అనేది బయటకు వచ్చి క్రిందకు వచ్చిన తర్వాత కర్మ సిద్ధాంతం వర్తిస్తుంది. కానీ మళ్ళీ తన ప్రాణాన్ని ఎవరైతే పైకి తీసుకువెళ్తారో వాడు తన ఈశ్వర స్థితికి చేరుకుంటాడు. కాబట్టి తనకి ఈ కర్మ సిద్ధాంతం అనేది మరి వర్తించదు. ఎందుకు? తాను ఈశ్వరుడు అయిపోతాడు, ఉమ్మడి కుటుంబంలో నా యజమాని అయిపోతున్నాడు కనుక తనకి కర్మఫలానుభవం అనేది తనకి ఉండదు. ఆ స్థితిని అనుభవించడానికి కోసమే ఈ దైవ ప్రార్థనలు, ఈ కీర్తనలు, ఈ మొత్తం ప్రయత్నాలన్నీ కూడా భక్తి, ధ్యానం, జ్ఞానం, కర్మ, ఇవన్నీ కూడా దానికోసమే ఈ ప్రయత్నాలు. ఈ ప్రయత్నాల్లో ఏంటంటే మనకి ఎంతవరకు అర్థమైతే దాన్ని అనుసరించి ఆ ప్రయత్నం చేస్తున్నాం. కానీ అన్ని ప్రయత్నాల్లో కూడా ఒకటే ప్రయత్నం. ఆ ప్రయత్నం ఏంటంటే నీ ప్రాణాన్ని నువ్వు పైకి తీసుకువెళ్ళాలి. నీ ప్రాణాన్ని నువ్వు పైకి తీసుకువెళ్ళాలి. అది చాలా సులభం. మిగతావన్నీ చేయటం వల్ల మనం జట్లు చేసుకుని కష్టం అనిపించుకుంటున్నాం. కానీ ఇది చాలా సులభం. ఈ సులభం అనే పద్ధతి ఏంటంటే ఏముంది, దీనికి ఏమైనా ఒక బయట అవసరం ఉన్నాయా, పనిముట్లు అవసరం ఉన్నాయా, లేకపోతే సామగ్రి అవసరం ఉండదా, లేకపోతే పూజకి మరి అగరొత్తులు, అరటిపండు, కొబ్బరికాయ, లేకపోతే ఇంకేమైనా పూజా ద్రవ్యాలు కానీ దక్షిణలు కానీ లేకపోతే ఏమైనా అవసరం ఉన్నాయా? నీవు శ్వాసతో ఉన్నావు, క్రిందకి పోతున్న శ్వాసను పైకి తీసుకువెళ్ళి అంతే. ఆ పైకి తీసుకువెళ్ళాలంటే ఒక్కటి తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు అనేక రకాలుగా ఈ హఠయోగాలు లేకపోతే ఇంకేవేవో చేయటం వల్ల, జట్లు చేయడం వల్ల అది కష్టం అనుకుంటున్నారు. వెరీ ఈజీ టు ప్రాక్టీస్. పైకి తీసుకువెళ్ళి ఇలా చేయటమే. ఇలా చేస్తుండేటప్పుడు ఒక రకమైన ధ్వని వస్తుంది. ఆ ప్రాణాయామం అనేది తెలుసుకోకపోవడం వల్ల ఏంటంటే నేడు 99.99% అందరూ చేసేది ఏంటంటే ఇలాగ ప్రాణాయామం చేస్తున్నారు. ప్రాణాయామము అంటే ఏంటంటే ముక్కు పుటలను పట్టుకొని ఇలా చేయడం అనేది చేస్తున్నారు. ఈ ముక్కు పుటలు పట్టుకొని చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ శ్వాస అనేది ఏంటంటే బయటి గాలితోనే జరుగుతుంది. దీని పేరేంటంటే బాహ్య నాడీ శోధన. ఈ బాహ్య నాడీ శోధన అనేది కేవలం ఈ ముందు భాగాన్ని ఈ శ్వాస నాళాలు వీటిల్లోని క్లీన్ చేయడానికి మాత్రమే. కానీ మనలోన 72,000 నాడులు ఉన్నాయి. వాటిని శుద్ధి చేయాలంటే ఈ బాహ్య నాడీ శోధన ఏమాత్రం ఉపయోగపడదు. ఇది ప్రథమ దశ, అంటే మొట్టమొదటే. దీనినే ప్రాణాయామం అని అనుకుంటున్నారు లోకం అంతా కూడా. ఎక్కడ చూసినా సరే, ఏ మార్గం నేను వింటున్నా, ఎక్కడ చూసినా సరే ఇదే ప్రాణాయామం అంటున్నారు. ఇది ప్రాణాయామం కాదు, ఇది శ్వాసాయామం. మన బయట శ్వాసతో తీస్తున్నది ఇది శ్వాసాయామం. ఈ ప్రాణాయామం శ్వాసాయామంకు తేడా ఏంటి మీకు చెప్తాను. అది ఏమిటంటే ముందు ప్రాణం తాలూకా స్వరూపం ఏమిటో తెలియాలి. ప్రాణాయామం తెలుసుకునే ముందు ప్రాణం యొక్క స్వరూపం ఏమిటో తెలుసుకోవాలి. ముందు ప్రాణం స్వరూపం తెలిస్తే ఏది ప్రాణాయామం ఏది ప్రాణాయామం కాదు అనేది మనకు అర్థమవుతుంది. ఈ ప్రాణం అనే దానికి ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే ప్రాణోస్మి ప్రజ్ఞాత్మ ఆనందో అజరో అమృత అన్నారు. అంటే ఏంటంటే అది ప్రజ్ఞానం అంటే జ్ఞానం గలది, ఆనంద వస్తువు, అజరము నాశనం లేనిది, అమృత స్వరూపం నాశనం లేనిది, మృతం లేనిది, వార్ధక్యం లేనిది. ఇటువంటి ప్రాణం అనేది మనలోన ఈ పైనుంచి క్రిందకి శ్వాస రూపంలోన క్రిందకి వస్తుంది నిశ్వాసంలోన. ఆ ప్రాణం అనేది ఆ ప్రాణం వేరు, మన వాతావరణంలో ఉండే ప్రాణవాయువు వేరు. ఇది లోకానికి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. అది మనం ప్రాణవాయువు అంటే ఈ బయటి గాలిలోన 20.1% ఆక్సిజన్ ఉంది అని మనం అంటున్నాం. అది ప్రూవ్డ్ ఫ్యాక్ట్. మరి దాని వలన మనం ఈ లోపలికి వెళ్ళి రక్తం శుద్ధి అయ్యి మనం జీవిస్తున్నాం అనేది నిర్ధారణకు వచ్చిన విషయం. కానీ దీంట్లోన ఇంకా లోతుగా మన పరిశీలిస్తున్న విషయం ఏంటంటే మన ప్రాణం వేరు, బయట ప్రాణవాయువు వేరు. దానికి ఉదాహరణ ఏంటంటే శవం ఇక్కడ పడుకుని ఉన్నది, ఒక మనిషి ఇక్కడ నిద్రపోతున్నాడు. ఈ నిద్రపోతున్న మనిషి శ్వాస తీసుకుంటున్నాడు నిద్రలో కూడా. ఈ శవం అనేది శ్వాస తీసుకోవట్లేదు. ఎందుకు? కారణం ఏంటి? దాంట్లో ప్రాణం లేదు. మరి ప్రాణం వల్లే మనం బ్రతుకుతున్నాం కదా.
ఈ ప్రాణం అనేది మరి గాలిలో ఉండే ప్రాణం ఉన్నది కదా, మరి శవం ఎందుకు తీసుకోవట్లేదంటే మరి అదే ప్రాణం అయ్యి ఉన్నట్టు తీసుకోవాలి కదా, తీసుకోవట్లేదు. అలాగే ప్రశ్న వేసామనుకోండి, మనకు ప్రాణం లేదంటారు. అదే ప్రాణమే లేనప్పుడు దీన్ని ఏంటంటారు? దీన్ని ప్రాణవాయువు అని అంటున్నాం. దిస్ ఈజ్ ఓన్లీ ఇనార్గానిక్ గ్యాస్. అంటే ఒక మూలము బయట ఫిజికల్గా ఒక ఎలిమెంట్ 8 ఎలక్ట్రాన్స్ 8 ప్రోటాన్స్తో కూడిన ఈ పదార్థాన్ని మనం ప్రాణవాయువు అని అంటున్నాం. కానీ మనలో ఉండే ప్రాణం వేరు. మనలో ఉండే ప్రాణం ఏంటంటే అది జ్ఞానంతో కూడుకున్నది. ఆ ప్రాణంతోనే మనం జీవిస్తున్నాం, దీంతో కాదు. దీంతో అని మనం అనుకుంటున్నాం. అయితే మరి ఇదేమిటి ఉపయోగపడుతుందంటే దీనికి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీస్ ఏంటంటే ముఖ్యమైనది అగ్ని. ఆ అగ్ని ఉండటం వల్ల ఏంటంటే ఇది మంట ఆటో కంబస్టిబుల్, ఈ ప్రాణవాయువు. ఈ అగ్ని గుణము మనలో ఉండే ప్రాణం అగ్ని, ఇది అగ్ని కాకుండా అగ్ని ఈశ్వర అన్నారు. ఈ ప్రాణము ఆ ప్రాణానికి ఉన్నాయి. అందువలన ఏంటంటే మానవుడికి ఈ ఆరోగ్యరీత్యా ఈ వాయువుని మనం ఎక్కిస్తే కొంతవరకు మనం మన జీవితాన్ని పొడిగించగలుగుతున్నాం. అయితే పొడిగించినంత మాత్రాన దీనివల్ల మనం బ్రతుకుతున్నామని అనుకోవద్దు. విషయం ఏమిటంటే మన గురువు గారు బ్రహ్మర్షి సద్గురు శ్రీ 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 స్వామి రామానంద పరమస్వారు, మన పరమగురుదేవులు బ్రహ్మర్షి సద్గురు శ్రీ శ్రీ స్వామి శివానంద పరమస్వారు వారు ఒక ప్రశ్న వేసేవారు. ఏమిటంటే మనం దేనివల్ల బ్రతుకుతున్నాము అని అన్నాం అనుకోండి, అంటే ఈ బయట గాలి వల్ల. మరి గాలి తీసుకున్న వాళ్ళందరూ బ్రతుకున్నామా? బ్రతకట్లేదు. ఎందుకు చనిపోతున్నాము? మరి ఇదే కదా మనం బ్రతికించేది. అయినప్పుడు మనం చనిపోవడం కారణం ఏంటి? మనలో ప్రాణం లేదు, మనలోని సిస్టమ్ అవ్వట్లేదని మనం ఏమో చెప్తాం. సిస్టమ్ సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి ఇది సిస్టమ్ అని కాదు. మనలో ఉన్న ప్రాణం అనేది ఏంటంటే అది మొట్టమొదట ఇక్కడి నుంచి వచ్చి ఒక నెగిటివ్ ప్రెషర్ అనేది అది తయారవుతుంది మనలో, ఈ ఊపిరితిత్తులోనే. ఆ నెగిటివ్ ప్రెషర్ వ్యాక్యూమ్ అనేది తయారవటం వలన బయట గాలిని తీసుకుంటున్నాం. బయట గాలిని తీసుకోవటం వలన ఆ ప్రాణానికి ఈ ప్రాణవాయుకి సంబంధం ఏర్పడటం వల్ల ఏంటంటే మన లోపలుండే ఆ ప్రాణ గతిని మనం అర్థం చేసుకోలేక ఈ గతినే చూసి దీనివల్ల మనం బ్రతుకుతున్నామని అనుకుంటున్నాం. దీనివల్లనే మనం బ్రతుకుతున్నామని అనుకుంటున్నాం. ఈ లోపల ప్రాణమే ప్రతి శ్వాసలు కూడా తగ్గిపోయింది అనుకోండి, అది తగ్గిపోయి ఒక సెర్టన్ మినిమం స్టేజ్కి వచ్చింది అనుకోండి. అది మినిమం స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా తగ్గినప్పుడు మీరు ఇది ఎంత ఎక్కించినా మనం ఈ బయట గాలి ఎక్కించినా సరే మనం బ్రతికించలేము. ఉదాహరణకి ఏంటంటే ప్రమోద్ మహాజన్ అనే ఒక జాతీయ నాయకులు వారి సోదరుడు ఆయన్ని షూట్ చేసినప్పుడు ఆయన్ని బ్రతికించడానికి కోసమని 45 బాటిల్స్ రక్తాన్ని ఎక్కించినప్పుడు బ్రతికించలేకపోయారు. ఎక్కించినా కూడా అంటే ఏంటి, తాను కొంత బ్రతికి ఉండబట్టి కదా బాటిల్స్ చనిపోయిన శవానికి ఎక్కించరు కదా, అంటే కొంత ప్రాణం ఉంటుండగానే ఎక్కించారు. కానీ ఆ ప్రాణం కూడా ఈ 45 బాటిల్స్ ప్రాణాన్ని తీసుకునేంత స్థితిలో లేదు కనుక అది బ్రతకలేకపోయాడు తాను. అంటే మనం బ్రతకడానికి ఏంటంటే మినిమం అమౌంట్ ఆఫ్ ప్రాణం అనేది మనలో ఉండాలి. ఆ ప్రాణం ఉంటేనే బయట ఈ ప్రాణవాయువుని ఇవన్నిటిని కూడా చేయగలం. ఆ మినిమం ప్రాణం తాలూకా లక్షణం ఏమిటంటే సకింగ్ ఫోర్స్. అది లోపలికి పీల్చుకునేది. అది ఆ లోపలికి పీల్చుకోవడం ఉండడం వల్లే మనం బయట గాలిని తీసుకుంటున్నాం. అది బయటికి పోయిందనుకోండి, బయటికి పోతుంటే ఇవేవి చేసినా ఉపయోగం లేదు. ఆ సకింగ్ ఫోర్స్ని మనం ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని మీదకి పెంచాలి. మనల్ని పెంచాలనుకుంటే మనం ఈ ప్రాణాయామం గురించి ఏంటంటే ఇక్కడే మనం తెలుసుకోవాలి. ప్రాణాయామం అంటే బయట వాయువుతో సంబంధించినది కాదు. క్రిందకు వచ్చిన ప్రాణాన్ని లోపల నుంచి పైకి తీసుకువెళ్ళాలి. ఈ పైకి తీసుకువెళ్ళే విధం ఏంటంటే మనలో అందరిలో కూడా ఇలా వస్తుంది. మనలో శ్వాస ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ శ్వాసను పట్టుకుని లోపల నుంచే మనం నడిపామనుకోండి, లోపల నుంచి నడిపేటప్పుడు ఏమవుతుందంటే బయట గాలి తగ్గిపోతుంది. బయట గాలి విడిచిపెట్టినప్పుడు కానీ తీసుకున్నప్పుడు కానీ రాను రాను తగ్గిపోతుంది. ఈ తగ్గిపోవటం అనేది 2 విధాలుగా ఉంటుంది. మళ్ళీ మన శ్వాస అనేది నిద్రలో కానీ లేకపోతే మామూలుగా ప్రశాంతంగా ధ్యానంలో కూర్చున్నప్పుడు కానీ ఈ బయట రాకపోక అనేది కూడా తగ్గుతుంది.
తగ్గుతుంది. కానీ దీనివలన ఏం ఉపయోగం లేదు. మనం ఏం చేయాలంటే మీదకు తీసుకువెళ్ళాలి. మీదకు తీసుకువెళ్ళి ఇక్కడ పెట్టాలి ప్రాణాన్ని. ఇక్కడ పెడితేనే మనలో ఉన్న మెదడులో ఉండే కణాలన్నీ కూడా స్టిమ్యులేట్ చేయబడతాయి, ఉత్తేజపరచబడతాయి. అది ఉత్తేజపరచబడితేనే మనకి జ్ఞానం. అది కాకుండా ఏంటంటే మామూలుగా ఇలాగా తల ఉంచి మనం ఇలా కూర్చున్నాం అనుకోండి, తల ఉంచి కూర్చుంటే ఏమవుతుంది, ఆ మెదడుకి రక్త ప్రసరణ తగ్గిపోతుంది. మెదడుకి రక్త ప్రసరణ తగ్గితే మనకు కావాల్సిందే మెదడుకి రక్త ప్రసరణ, ఆక్సిజనేటెడ్ బ్లడ్ కావాలి. దాన్ని మనం తగ్గించుకుంటే మనకు కలిగేది ఏమిటి? జ్ఞానం కాదు, అజ్ఞానం. అదే తమస్సు. మనకి ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఇప్పుడు ఉండే స్టేజ్ అనేది కాన్షియస్ స్టేట్. మనం నిద్రలోకి వెళ్ళేటప్పుడు సబ్ కాన్షియస్ స్టేట్ అంటే నిద్ర కంటే ముందు ఈ తల వంచి ధ్యానమో ఏదో చేయటం వల్ల ఏంటంటే అది సబ్ కాన్షియస్ స్టేట్కి వెళ్తున్నాం. నిద్రలోకి వెళ్తే ఆఫ్ కోర్స్ అన్కాన్షియస్ స్టేట్, అది కూడా ఒక రకమైన సబ్ కాన్షియస్ స్టేటే. మనం చేరవలసింది ఏంటంటే సూపర్ కాన్షియస్ స్టేట్. ఈ సూపర్ కాన్షియస్ స్టేట్కి వెళ్ళేదే ప్రాణాయామం తప్పించి కానీ మనం కేవలం ఈ బయట గాలిని తీసుకొని ఇటు అటు మార్చినా సరే అది ప్రాణాయామం కానేరదు. కారణం ఏమిటంటే మనలోన ఒక ఘర్షణ ఏర్పడాలి. ఘర్షణ ఏంటంటే శ్వాసను పట్టుకుని మథనం చేయాలి. ఆ మథనం చేస్తేనే మనలో ఉండే సూక్ష్మం అంటే మనలో ఉండే మలినాలన్నీ దగ్ధమయ్యి ఆ శక్తి బయటికి సూక్ష్మమయ్యి అది లోపల నుంచి వేడి రూపంలో పైకి వెళ్ళి శ్వాసను తీసుకువెళ్ళి అదే తేజస్సుగా మారి ఇక్కడ మనకి కనబడుతుంది. అది కాకుండా మామూలుగా చేసామనుకోండి, మామూలు చేస్తే ఘర్షణ లేదు. ఈ ఘర్షణ లేనప్పుడు నాడీ శుద్ధి జరగదు. నాడీ శుద్ధి లేనిదే అసలు శరీర శుద్ధి లేదు. శరీర శుద్ధి లేనిదే మరి మనశ్శుద్ధి లేదు. మనశ్శుద్ధి లేనిదే జ్ఞానం లేదు. ముందు మనం చేయవలసింది ఏంటంటే శరీర శుద్ధి కావాలి. ఈ నాడీ శుద్ధికి ఏంటంటే మామూలుగా ఇది నాడీ శుద్ధిని అంటాం మనం, ఇలానే. ఇది బాహ్య నాడీ శుద్ధి మాత్రమే. ఇది కొంతమంది గురువులు ఏంటంటే ఇది చెప్పి అంతర్ప్రాణాయం చెప్తారు. మరి మన సాంప్రదాయంలో మన గురుదేవులు శివానంద స్వామి రామానంద పరమస్వారు, స్వామి శివానంద పరమస్వారు సాంప్రదాయాలు ఏంటంటే ఇది ఏమీ అక్కర్లేదు, డైరెక్ట్గా లోపల నుంచే ఈ ప్రాణాన్ని పైకి తీసుకువెళ్ళే పద్ధతి చెప్పారు. చాలా సులభం. ఇది చేస్తున్నట్టు నాడీ శుద్ధి అంటే యోగ అగ్ని వస్తుంది. యోగ అగ్ని వస్తే ఆ యోగాగ్ని వల్ల ఏంటంటే మనలో ఉండే ఇంప్యూరిటీస్ అన్నీ దగ్ధం అవుతాయి. మనం ఏంటంటే మనశుద్ధి అని ప్రపంచం అంతా అంటున్నది. మనశుద్ధి ఎప్పుడవుతుంది? శరీర శుద్ధి అవ్వాలి. శరీర శుద్ధి అవ్వనదే మనశుద్ధి కాదు. ఇదే భగవద్గీతలో చెప్పారు. యోగిక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ కుర్వన్నపి నలీప్యతే. యోగం వలనే మనశుద్ధి అవుతున్నది. యోగం వలనే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. యోగం వలనే మనసు స్వాధీనం అవుతుంది. అప్పుడు సర్వభూతాత్మ కుర్వన్నపి నలిప్యతే. అందరిలోనూ నేనున్నాను, నాలో అందరూ ఉన్నారు అనే భావనతోన అనుభవపూర్వకంగా ఎవరైతే తెలుసుకుంటారో వారు కుర్వన్నపి నలిప్యతే. ఏది చేసినా అంటుకోరు సుమా అనేది. అయితే అంటుకోవడం ఎప్పుడు జరిగింది? మన మనసు బయటికి రావడం. మనసు దేనివల్ల వచ్చింది? మన శ్వాస అధోగుణ అవ్వడం వల్ల. శ్వాస ఎందుకయింది? అలా అయింది. ప్రాణపవన స్పంద చిత్తస్పంద సయ్యభి ప్రాణస్పంద క్షయేత్ను కర్తవ్యో ధీమతోచకై అన్నారు. అంటే ప్రాణవాయు కదలిక అంటే శ్వాస ద్వారా క్రింద కదలటం వల్ల మనసు కదులుతుంది. ఈ ఫండమెంటల్ అనేది మనకు తెలియాలి. అందరం ఏంటంటే మనశ్శాంతి అని దానికోసం ఇవన్నీ చేస్తున్నాం. లేకపోతే నేనెవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, నేను బ్రహ్మమని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. మన మనసు అనేది ఇప్పుడు ఏమిటి? మనసు అనేది అది దీపం లాంటిది. ఈ దీపం లాంటి మనసు అది కదలకుండా చేయాలనుకుంటే గాలిని ఆపాలి తప్పించి కానీ దీపాన్ని ఏమీ చేయలేము. ఎందుకంటే గాలిని ఆపితే మనసు అది ఆ దీపం అనేది స్థిరంగా ఉంటుంది. ఎప్పుడైతే స్థిరంగా ఉందో దీపం కాంతి పెరుగుతుంది. ఆ కాంతి పెరగటమే జ్ఞానం. జ్ఞానం అంటే తెలుసుకోవటం కాదు, ఈ వల్లించడం కాదు, లేకపోతే అక్షర జ్ఞానం కాదు, లేకపోతే ఈ ప్రకృతిని వర్ణించడం కూడా కాదు. జ్ఞానం అంటే కేవలం తేజస్సు, బ్రహ్మ తేజస్సే జ్ఞానం. ఆ జ్ఞానం అనేది కలగాలనుకుంటే మనస్సు అనే దీపం అనేది అది స్థిరంగా ఉంచాలి. అది స్థిరంగా ఉంచాలంటే మన యొక్క ఈ
ప్రాణాన్ని ఈ శ్వాసని మీదకు తీసుకువెళ్ళి పెట్టాలి. లేనప్పుడు ఏమవుతుందంటే మనం శ్వాసను వదిలిపెట్టాము, గమనిస్తున్నాం. శ్వాసను కొట్టి గమనిస్తుంటే ఏమవుతుంది, అది లోపల ఒక స్థితికి వెళ్ళిన తర్వాత ప్రజ్ఞ తగ్గిపోతుంది. మనం అలాగ కళ్ళు మూసుకొని ఆ శ్వాసను అలా గమనించుకుంటూ పోయామనుకోండి, పోతే ఏమవుతుంది, మన శ్వాస తక్కువ చివరికి మన శ్వాస ద్వారా అధోముఖంగా అవుతుంది కదా. దాని ద్వారా మన ప్రజ్ఞ, మన తెలివి అని కూడా తగ్గిపోవడంతో మనం ఏమనుకుంటామంటే మనకి ఈ శ్వాస ఆగిపోయింది, తగ్గిపోయింది అని అనుకుంటాం, ప్రశాంతత కలిగింది అనుకుంటున్నాం. యోగ సాధన కానీ ఏ సాధన అయినా సరే భగవత్ సన్నిధాన్ని చేరడానికి, భగవంతుని తెలుసుకోవడానికి ఏంటంటే నాగుభావంలో తయారవ్వాలి. నాగుభావం అంటే ఏంటి? నాగుభావం ఎలా ఉంటుంది? ఇలా పడగెత్తుంది. ఇలా పడగెత్తడం అంటే ఏంటి? దాని గురించి ఎవరైనా అర్థం చేసుకున్నామా? ఈ పాము అనేది ఏంటంటే అది పెట్టులో కానీ పొట్టలో కానీ ఉందంటే దాని మీద ఇలా కొట్టామనుకోండి, అది ఉస్సుని లేస్తుంది. ఇలా లేచిందంటే ఏంటి? ఆ లేచే విధానంలోనే మనం తెలుసుకోవాలి. అది ఇలా క్రింద ఉండేటప్పుడు తన యొక్క హుడ్, తన పడగ అనేది ముడుచుకుని ఉంటుంది. అది ఇలాగా మీదకి లేచేటప్పుడు ఏంటంటే గాలిని వెనక్కి అని లాగి పడగను విప్పుతుంది. పడగను విప్పి కుంభిస్తుంది. అది కుంభించడం వల్లే ఇలా ఇలా ఆడుతుంటుంది. అంటే ఏంటంటే ఎవరైతే వెనక్కి లాగుతారో, వెనక్కి శ్వాసను లాగేటప్పుడు ఏంటంటే ఈ ప్రాణం అనేది సుషుమ్లోంచి పైకి వెళ్ళి జరుగుతుంది. ఆ వెనక్కి లాగేటప్పుడు ఏంటంటే బయటి గాలిని లాక్కూడదు. అంటే బయటి గాలి లాగే బయటి గాలి ఇది వెళ్ళిపోతుంది. దిస్ ఈజ్ కాల్డ్ పొల్యూటెడ్ అట్మాస్ఫియర్ అన్నారు. పొల్యూటెడ్ అంటే ఏంటి చెప్పారంటే మన గురువుగారు బ్రహ్మర్షి స్వామి రామానంద పరమేశ్వరు ఏం చెప్పారంటే ఈ బయటి గాలికి లోపల ప్రాణానికి చక్కని ఉదాహరణ చెప్పారు. అదేమిటంటే ఒక 2 మామిడికాయలు ఉన్నాయనుకోండి, మామిడికాయలు పక్వానికి వచ్చే స్థితిలో ఉండేటప్పుడు మన చెట్టు నుంచి ఇలా తెంపబోయాం. ఒకటి చేతిలోకి వచ్చింది, ఇంకోటి కింద పడింది. ఈ కింద పడిన దాని చర్మం పగిలింది. అంటే దాని చర్మం, దాని తలకు తొక్క పగిలింది. అటువంటి పగిలిన దాన్ని, ఈ చేతిలోకి వచ్చిన దాన్ని రెండూ తీసుకొచ్చి ఒక దాంట్లో, ఒక గడ్డిలోనే ఎక్కడో కాగులో ఉంచామనుకోండి. ఒక 3 రోజులు పోయిన తర్వాత చూసామనుకోండి, ఏం జరుగుతుంది? ఈ చర్మం పగిలింది కుళ్ళిపోతుంది, మన చేతిలోకి వచ్చింది పండు పడుతుంది. ఇది పండిపోవటానికి కారణం ఏమిటి? అది కుళ్ళిపోవటానికి కారణం ఏమిటి? ఆ చర్మం పగలడం వల్ల ఏం జరిగింది? లోపల శక్తి బయటి గాలి లోపలికి వెళ్ళటం వల్ల అది కుళ్ళిపోయింది. అదేవిధంగా ఏంటంటే మనలో కూడా ఏంటంటే బయటి గాలిని, బయటి దాన్ని ఎక్కువ తీసుకున్నామంటే మనలోన ఇది జరుగుతుంది. మన ప్రాణాన్ని లోపలే ఉంచుకుని అర్థం చేసామనుకోండి, అది ఎనార్మస్ శక్తి పెరుగుతుంది. మీకు అర్థమైందా? ఈ ప్రాణశక్తిని పెంచటం దానికి మామూలుగా ఆయుర్వేదంలో ఏంటి చెప్తారంటే, ఒక మందు కావాలనుకుంటే మందు నూరారనుకోండి, మందు నూరితే అది పుటం పట్టారంటారు. మందుని పట్టుకుని పుటం పెడితే ఏమవుతుంది? ఒక పసను కానీ లేకపోతే ఏదో ఒక మూలికని కానీ దాన్ని ఇలా నూరామంటే దానికి పొటెన్సీ, బాగా శక్తిని పెరుగుతుంది. అందువల్ల ఎంతగా నూరితే అంతగా మనలో శక్తి పెరుగుతుంది. అలాగే సూక్ష్మ శక్తి అయితేనే కానీ మనకి యథార్థం గోచరము కాదు. జ్ఞానం అంటే సూక్ష్మము. మనం భగవంతుడు అంటాం. భగవంతుడు అంటే ఏంటి? అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నది. భగవంతుడు అంటే ఒక మనిషి కాదు, అది ఒక అద్భుతమైన సుప్రీం పవర్. ఆ సుప్రీం పవర్ మనలో కూడా ఉంది, అది మనమే. కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం. దానికి ఆదిశంకరాచార్యులు ఏం చెప్పారంటే, సదా సర్వతోప్యాత్మ నా సర్వత్రావ భాసతే బుద్ధే వేవావ భాసేత స్వచ్ఛేషు ప్రతిబింబవత్ అన్నారు ఆత్మబోధలోన. సదా సర్వగతోప్యాత్మ, ఎప్పుడు అన్ని చోట్ల ఉందట. ఏది? ఆ ఆత్మ అనేది. నా సర్వత్రావ భాసతే, అది అన్ని చోట్ల కనబడట్లేదు. దృశ్యతే, కనబడుతుంది. బుద్ధే వేవావ భాసేత అంటే ఏంటంటే తన నిర్మలమైన బుద్ధి అందే స్వచ్ఛేషు ప్రతిబింబవత్, ఎక్కడైతే నిర్మలముగా ఉన్నదో అక్కడ ప్రతిబింబిస్తుంది. ఒక అద్దం ఉందనుకోండి, ఆ అద్దం పైన మలినం అది ఉందనుకోండి, దానిపైన ఏం సరిగ్గా కనబడదు. మనం క్లీన్ చేసి ఉంచామంటే అందులో సూర్యుడు ప్రతిబింబం కానీ చంద్రుడి ప్రతిబింబం కానీ పడుతుంది. ఏ వస్తువైనా, మన వస్తువైనా సరే, మన ముఖమైనా క్లీన్గా కనబడుతుంది. కాబట్టి నిర్మలమైన స్థలం ఎక్కడుందో అక్కడ కనబడుతుంది. అంటే భగవంతుడు అన్ని చోట్ల ఉన్నప్పటికీ అన్ని చోట్ల కారణం ఏంటంటే మన బుద్ధి, మన మనసు నిర్మలముగా లేదు. దీనిలోన అనేక చింతలు, వాసనలు అన్నీ ఉన్నాయి.
దీనికే కఠోపనిషత్తు ఏం చెప్తుందంటే, ఏష సర్వేషు భూతేషు గూఢాత్మ న ప్రకాశతే దృశ్యతే త్వగ్రియా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శభీ అన్నారు. ఏష సర్వేషు భూతేషు గూఢాత్మ న ప్రకాశతే అంటే ఆత్మ అనేది అన్ని జీవుల్లోన, ప్రతి పిపీలు కాదు బ్రహ్మపర్యంతం ప్రతి ఏకణ జీవి బహుకణ జీవులు అన్నింటిలో కూడా ఇది ప్రకాశిస్తూ ఉన్నది, కానీ ప్రకాశించట్లేదు. కానీ ఎప్పుడు కనబడుతుంది? అగ్రియా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శభి, ఏకాగ్ర చిత్తము చేతను నిర్మల ధ్యానము చేతను అది కనబడుతుంది అన్నారు. అంటే నిశ్చలము ధ్యానం చేతను ముందు నిర్మలం చేసి నిశ్చలము చేయాలని గురువుగారు ఎప్పుడు చెప్పేవారు. నిర్మలం చేసేదాన్ని కాన్సన్ట్రేషన్, నిశ్చలం చేసేదాన్ని మెడిటేషన్ అంటారు. నిర్మలం చేసేదాన్ని ప్రాణాయామం అంటారు, నిశ్చలం చేసేదాన్ని ధ్యానం అంటారు. మనము ఏ దేవుడి కోసమైనా మనం ప్రయత్నం చేస్తున్నామో ఆ దేవుడు మనలోనే ఉండి కూడా మనం తెలుసుకోలేకపోవడానికి ఏంటంటే మనం ఈ విధంగా బహిర్ముఖం అవడం వల్ల. ఈ బహిర్ముఖమైనది ఇప్పుడు అంతర్ముఖం కావాలనుకుంటే ఈ శ్వాసను మదనం చేసినప్పుడు నిర్మలం అవుతుంది. వెన్నని చిలికామనుకోండి, అంటే పెరుగులో నీళ్ళు పోసి నీళ్ళు పెట్టి చిలికామనుకోండి, ఈ చిలికేటప్పుడు ఏమవుతుంది? వెన్న తేలుతుంది. వెన్న అనేది చిలికిన తర్వాత కదా తేలుతుంది, చిలికిన తర్వాత తేలుతుంది. అంటే మన ఈ ప్రాణాయామం ఏంటంటే మన ప్రాణాన్ని పట్టుకొని మదనం చేయటం వల్ల ఏంటంటే ఆ లోపల తేజస్సు అనేది తేలుతుంది. ఆ తేలిన తర్వాత దాన్ని కూడబెట్టాలి. మజ్జిగ పైన ఈ వెన్న తేలిన తర్వాత చిలకడం ఆపేసి మనం వెన్నని కూడబెట్టాలి. ఈ చిలికేదాన్ని ప్రాణాయామం అన్నారు, ఆ కూడబెట్టేదాన్ని ధ్యానం అన్నారు. అందువలన ఏంటంటే ముందు ప్రాణాయామం తర్వాత ధ్యానం. అందుకనే అష్టాంగ యోగాల్లోన యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధాన అష్టాంగ యోగాల్లో ఏంటంటే ముందు మానసికంగా యమ నియమాలు, మరి ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ఇంద్రియ విరమణ, ధారణ, ధ్యానం. అప్పుడు అందువల్ల ధ్యానం రెండు రకాలు. ధ్యానం రెండు రకాలు ఏంటంటే త్రిపుడితో కూడిన ధ్యానము, సామాన్య ధ్యానం. అదే ఈ త్రిపుడితో కూడినది సామాన్య ధ్యానము. తర్వాత విషయచింత లేని స్థితిలోకి వెళ్ళడం అనేది అది ధ్యానం. అంటే మనం సామాన్యంగా ఏంటంటే కొంతమంది ఇక్కడ ఈ మూర్ధి స్థానంలో శిరస్థానంలో ఏదో పద్మమో పువ్వో లేకపోతే ఇష్టదైవమో ఏదో ఉందనికి స్మరణ చేసే ధ్యానం ఒకటి ఉన్నది, అది అందరూ చేస్తుంటారు. లేదా అంటే ఏదో ఒకటి ఏమీ లేకుండా అలా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటారు. ఈ ధ్యానం చేయటం వల్ల ఏమవుతుందంటే ధ్యానం చేయటం అనేది సామాన్యులకి అది అందరికీ మందికి ఎక్కువ మాట అందుబాటులో ఉన్నది కనుక అది చేయొచ్చు, మంచిదే. కాకపోతే ఏంటంటే దాని ఫలితం ఎంతవరకు ఉందో చూడాలి మనం, దాని ఫలితాన్ని బట్టి చూడాలి మనం. రెండోది ఏంటంటే ధ్యానం నిర్విషయం మనహ, అంటే విషయచింత లేని స్థితి అనేది ధ్యానం. ఈ విషయచింతన ఏంటి? ఈ భౌతిక ఆలోచనలు. ఈ భౌతిక ఆలోచనలు ఎందుకు వచ్చాయి? నిటారుగా కూర్చొని ధ్యానం చేయాలి అనేది పద్ధతి. ఎవరు నిటారుగా కూర్చొని చేయగలరు? కళ్ళు మూసుకొని ఇలా ఉన్నామంటే కాసేపటికి ఇలా పడిపోతుంది. ఎందుకు? మన మెదడుకి కావలసిన రక్త ప్రసరణ ఇక్కడ సరిపడ్డా లేకపోవడం వల్ల. ఎందుకు లేదు? దానికి మనం ప్రయత్నం చేయట్లేదు. కళ్ళు ఇప్పుడు మూసామో ఇలా ఉండడం వల్ల రక్త ప్రసరణ తగ్గడంతో ఇస్కీమియా టు ది బ్రెయిన్, అంటే బ్రెయిన్కి కావాల్సిన రక్త ప్రసరణ లేకపోవడం వల్ల ఏంటంటే మెడ వంచేస్తాం. మెడ వంచేసిన తర్వాత ఏమవుతుందంటే ఒక రకమైన ప్రశాంతత కలుగుతుంది. సబ్కాన్షియస్ స్టేట్కి వెళ్తాం. ఈ సబ్కాన్షియస్ స్టేట్కి వెళ్తే మనకి యథార్థం గోచరం కాదు. మన సూపర్ కాన్షియస్ స్టేట్కి వెళ్ళాలనుకుంటే మనం పైకి తీసుకువెళ్ళాలి. ఇక్కడ మన మెదడులోన కొన్ని భాగాలు ఉన్నాయి. మెదడు స్టెమ్, బ్రెయిన్ స్టెమ్ అంటారు. ఈ బ్రెయిన్ స్టెమ్లోనే కొన్ని భాగాలు ఉన్నాయి. మిడ్ బ్రెయిన్, పాన్స్, మెడుల్లా ఆబ్లాంగేటా, తర్వాత స్పైనల్ కార్డ్ అని మనకు భాగాలు ఉన్నాయి. ఈ బ్రెయిన్ స్టెమ్ పై భాగంలో ఏంటంటే కొన్ని నాడీ తంతువులు ఉన్నాయి. ఆ నాడీ తంతువులు అంటే నెర్వ్స్. ఆ నాడీ తంతువుల్లోన ముఖ్యమైన నాడీ తంతువులు ఉన్నాయి. దట్ ఈస్ కాల్డ్ అసెండింగ్ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్, ARAS అని అంటారు. ఈ అసెండింగ్ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనేది అది దానికి కావలసిన రక్త ప్రసరణ ఉన్నప్పుడు మనం ఎప్పుడు మెడకాయ ఇలా ఉంచుతాం, అంటే తిన్నగాను, అంటే అలర్ట్గా ఉంటాం. దానికి రక్త ప్రసరణ తగ్గిపోయింది అనుకోండి, అది ఇలా మెడ ఉంచేస్తాం. మెడ ఉంచేస్తే మెదడులో ఏమైంది? మెదడుకి రక్త ప్రసరణ లేదు అని అర్థం. అంటే యూ విల్ ఎంటర్ ఇంటూ ఏ
ప్రోడ్రోమల్ స్టేట్ ఆఫ్ స్లీప్, ఒక రకమైన మైకము. ఆ మైకాన్నే బ్రహ్మానందం అనుకునేవారు ఉన్నారు. ఈ మైకాన్నే బ్రహ్మానందం అనుకునేవారు ఉన్నారు. ఇది మనం ఈ విధంగా తెలుసుకోకపోవడం వల్ల ఏంటంటే ఎంతకాలం చేసినప్పటికీ కూడా ఆ ప్రశాంతత ఏంటంటే మనకు కొన్ని క్రిముల్ని, మనకు పోలియో వైరస్ ఉందనుకోండి, ఆ పోలియో వైరస్లో అనేక క్రిములు ఉంటాయి, పోలియో క్రిములు ఉంటాయి. ఆ యాంటీజెన్ వాటి చెడిపోకుండా అనుకుని ఫ్రిడ్జ్లో పెడతాం. ఫ్రిడ్జ్లో పెడితే అవి చెడిపోవు, మళ్ళీ అవి బయటకు వచ్చేసరికి విజృంభిస్తాయి. అయితే అవి ఎటెన్యూషన్ చేశాం కాబట్టి అవి ప్రమాదం చేయవు. కానీ మనలో ఉండే ఆలోచనలు, మన వాసనలు ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి చాలా ప్రమాదకరమైన వాటితోన మనం అలాగ సబ్కాన్షియస్ స్టేట్కి వెళ్ళామనుకోండి, మన ఆలోచనలు ఫ్రిడ్జ్లో పెట్టినట్టు తాత్కాలిక ప్రశాంతతే కలుగుతుంది, కానీ శాశ్వతమైన ప్రశాంతత కలగదు. శాశ్వతమైన ప్రశాంతత కలగాలంటే ఆ ఆలోచనలన్నీ దగ్ధం చెయ్యాలనుకుంటే, వాసనను దగ్ధం చేయాలంటే మన మెదడుని స్టిమ్యులేట్ చేయాలి. గురువుగారు అనేవారు స్టిమ్యులేట్ యువర్ బ్రెయిన్ అనేవారు. అంటే ఏంటంటే నీ మెదడులో ఉండే సెల్స్, మన సెల్స్ ఏంటంటే బెడ్జ్ సెల్స్ అని అంటారు. మన మెదడులోనే బెడ్జ్ సెల్స్ అంటారు. అవి గ్రే మ్యాటర్ అనే భాగంలోన, మన మెదడు పై భాగంలోన, మరి వెన్నుపాము మధ్య భాగంలోన ఈ గ్రే మ్యాటర్ రూపంలోన కోటానుకోట్లు ఈ బెడ్ సెల్స్ ఉంటాయి. అక్కడ అవే న్యూరాన్స్ అంటారు. వాటికి కావలసిన ఆక్సిజన్, ప్రాణం అక్కడ చేరితే అవి స్టిమ్యులేట్ అవుతాయి. లేకపోతే ఏమవుతుందంటే దే విల్ బి లయింగ్ ఇన్ ఎ డార్మెంట్ మూడ్, అవి ఒక నిద్రాన స్థితిలోకి వెళ్ళిపోతాయి. మన మెదడులోన ఇక్కడ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అని అంటారు. అంటే మన మెదడు ముందు భాగంలో, ఇంకా ముందు భాగం, ఆ భాగంలో మనకి కేవలం 5%, అంటే 5% వరకు, ఇంకా తక్కువ శాతమే మనందరిలో కూడా అది పనిచేస్తుంది. మిగతా 95% కూడా అది మనలో పని చేయట్లేదు. అందువల్లనే మనకుండే ఈ యాంటీరియర్ సెరిబ్రల్ ఆర్టరీ అంటారు, మనలోంచి వెళ్ళే ఈ రక్తనాళం చాలా సన్నంగా ఉంటుంది మిగతా వాటి అన్నిటికంటే. అక్కడికి రక్త ప్రసరణ సరిగా వెళ్ళకపోవడం వల్ల ఏంటంటే అది ఎప్పుడు కూడా ఇలా ఉంటుంది. మనం ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ఈ శ్వాసను బట్టి కిందకి మీదకి మదనం చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అనేది అది స్టిమ్యులేట్ అవుతుంది. అది స్టిమ్యులేట్ అయ్యేటప్పుడు, అది స్టిమ్యులేట్ అవ్వాలంటే ఇదంతా కూడా ముందు క్లీన్ అవ్వాలి. మెదడు క్లీన్ అవ్వాలి. మెదడు క్లీన్ అవ్వాలంటే మన శరీరం కూడా క్లీన్ అవ్వాలి. ఇది క్లీన్ అవ్వడదే, మెదడు క్లీన్ కాదు. మెదడు క్లీన్ కానిదే ఇక్కడ ఈ స్టిమ్యులేట్ అవ్వదు. అందువల్ల ఇది క్లీన్ కావాలనుకుంటే ఏంటి, ఆపాదమస్తకం యోగాగ్ని. అగ్ని అంటే రాపిడి చేసినప్పుడు అగ్ని వస్తుంది. అదేవిధంగా ఏంటంటే మనకి రోగాలకి అన్నిటికీ కారణం ఏంటంటే కఫము అంటే వెన్నలాంటి కఫం. ఈ కఫం ఒక్కొక్క భాగంలో పేరుకుంటే దానికి ఒక పేరు పెట్టాం మనం. మరి పక్షవాతం అంటున్నాము, మరి హార్ట్ అటాక్ అంటున్నాము, మరి ఇంకా అనేక ఉబ్బసం అంటున్నాము, లేకపోతే ఇంకేవో ఎథెరోస్క్లెరోసిస్ అని, మరి దానికి సంబంధించిన జబ్బులని, ఇవన్నీ పేర్లు పెట్టడానికి కారణం ఏంటంటే ఆ రక్తము గడ్డకట్టుకుపోవడం వల్ల. రక్తం గడ్డకట్టుకుపోవడం అంటే అర్థం ఏంటంటే చిక్కబడ్డం అని. చిక్కబడ్డం అంటే అర్థం ఏంటి, మనలో ఉండే ఆ ప్రాణశక్తి తాలూకా తీవ్రత, దాని తాలూకా ఇంటెన్సిటీ అది తగ్గిపోవడం వల్ల, అది వేడి తగ్గిపోవడం వల్ల. ఆ వేడి ఎప్పుడు తగ్గిపోతుంది, మన శ్వాస కిందకి పోవడం వల్ల. శ్వాస కిందకి పోతే వేడి తగ్గిపోతుంది, రక్తం చిక్కబడుతుంది, రక్తం పోతుంది. అన్ని జబ్బులు రావటానికి కారణం. దేర్ ఆర్ నో డిసీజెస్ ఎక్సెప్ట్ వన్ డిసీజ్, దట్ ఈజ్ కాల్డ్ డెఫిషియన్స్ ఆఫ్ మెంటల్ ఎనర్జీ, డెఫిషియన్స్ ఆఫ్ స్పిరిచువల్ ఎనర్జీ. ఆ ఎనర్జీ ఎప్పుడైతే తగ్గిందో, ఆ సైకిక్ పార్ట్ ఎప్పుడైతే తగ్గిందో, సొమాటిక్ పార్ట్ మన శరీరంలో కూడా అనేక రోగాలు వచ్చి పడతాయి. ఈ రోగాలు, ఈ సైకోసొమాటిక్ అంటే మానసికంగా, శారీరకంగా ఈ రోగాలన్నిటికీ కారణం ఏంటంటే మనలో ఉన్న ఆ ఎనర్జీ, ఆ ప్రాణశక్తి తగ్గిపోవడం వలనే. ఆ ప్రాణశక్తి అనేది మనం పెంచాలి అనుకుంటే ఏంటంటే మదనం చెయ్యాలి. మనకి పెరాలసిస్ అంటున్నాం. పెరాలసిస్ అంటే ఏంటి, అక్కడ రక్తం గడ్డగొట్టుకుపోయింది. మరి హార్ట్ అటాక్ అంటున్నాం, ఇక్కడ రక్తం గడ్డగొట్టుకుపోయింది. ఉబ్బసం అంటున్నాం, ఊపిరితిత్తుల్లోనే రక్తం మందగించడం వల్ల కఫం తయారవుతుంది. అసలు రక్తం ప్రసరణ మందగించడానికి ముఖ్య కారణాలు 3. ముఖ్య కారణాలు 3 ఏంటంటే
మందగించడానికి ఇంక్రీజ్డ్ విస్కాసిటీ ఆఫ్ బ్లడ్ అంటే రక్తం మందగించడం వల్ల. తర్వాత ఎథెరోస్క్లెరోసిస్ అంటే మనలోన రక్తనాళాల్లోన గోడల్లోన ఒక రకమైన కొవ్వు పదార్థం అది పేరుకుపోవడం. మూడోది ఏంటంటే స్లో బ్లడ్ సర్క్యులేషన్ అంటే మన రక్త ప్రసరణ, మన గుండె ప్రసరణ, ఆ పంపింగ్ కెపాసిటీ మిగతావన్నీ తగ్గిపోవడం. ఈ మూడిటి వల్ల రక్తం గడ్డుకోవడం. ఈ మూడింటికి కారణం ఏంటంటే, ప్రధాన కారణం ఏమిటంటే మనలోన ఈ ప్రాణశక్తి తగ్గిపోవడం వల్ల. అంటే క్రిందకి పోతుంది, క్రిందకి ఇలా పోతుంటే ఇవన్నీ వస్తాయి. దీన్ని మనం పెంచామనుకోండి, మనకి వేడెక్కిందంటే రక్తం అనేది ఇంకా రక్త ప్రసరణ పెరుగుతుంది. రక్త ప్రసరణ పెరిగిందంటే రక్త ప్రసరణ ఏంటి, మన గుండె మంచి స్ట్రెంగ్త్గా ఉంటే రక్త ప్రసరణ పెరుగుతుంది. గుండెకి స్ట్రెంగ్త్ ఎప్పుడు వస్తుంది, మన శ్వాస బాగా స్ట్రెంగ్త్గా ఉంటే గుండెకి స్ట్రెంగ్త్ వస్తుంది. మనకు శ్వాసకి స్ట్రెంగ్త్ ఎలా వస్తుంది, మన మెదడులోన ఇక్కడ ఈ మెదడులోన ఈ ప్రాణశక్తిని అధికం చేస్తూ ఇలా చేసామంటే అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి వీటన్నిటిలోని భాగాలకి ప్రసరణ అవుతుంది. ఇది కేవలం ప్రాణాయామం అంటే వైద్య శాస్త్రంలోని చెప్పబడిందనే కాదు, యోగులందరూ కూడా నిరంతరము కూడా ఇది చేసి చాలా సులభం చేసి మహాత్ములందరూ కూడా ఏంటంటే లోకానికి అందించారు. కానీ మనం ఇంకా వేరు మార్గాల్లోకి వెళ్ళిపోయి అదేదో ధ్యానమని, అదేదో మరి యోగం అని, లేకపోతే అనేక రకాలుగా. తర్వాత కొంతమంది ఏంటంటే ఈ ప్రజలను ఆకర్షించడానికి కోసమని 21 నిమిషాలు చేస్తే చాలు, లేకపోతే 16 సార్లు చేస్తే చాలు, ఇలా లాగితే సరిపోతుందని అనుకుంటున్నారు. సులభమైంది అయినప్పుడు 21 నిమిషాలు ఏంటి, చెప్పేది సులభమై ఏంటి, ఆ మార్గం సులభమైందంటే తస్మా సర్వేషు కాలేషు యోగయుక్తో భవ అర్జున అన్నారు కృష్ణ పరమాత్మ 6వ అధ్యాయం. నైతే శృతి పార్థయానని యోగి ముహ్యత కశ్చన తస్మా సర్వేషు కాలేషు యోగయుక్తో భవ అర్జున. సర్వకాల సర్వావస్థలో యోగయుక్తులు అన్నారు. అదేమిటంటే దానికి సరైన అనుపానం, ఆహారం మరి శాకాహారం అయ్యుండి, ఆ శాకాహారంలో కూడా తేలిక పదార్థాలు తీసుకుని గురువు చెప్పిన ప్రకారం చేసుకుంటే ఎన్ని గంటలైనా చేసుకోవచ్చు. ఎన్ని గంటలు చేస్తుంటే అంతగా మనకి శక్తి కలుగుతుంది, మనకి తేజస్సు కలుగుతుంది. అదే భగవంతుడు. భగవంతుడు అంటే మనకి వేరుగా లేడు. దీనికి ఒక ఉదాహరణ గురువుగారు చెప్పేవారు ఏంటంటే, కొంతమంది వెళ్ళారంట, వెళ్ళేటప్పుడు అక్కడ ఒక ఇల్లు చూశారంట. ఆ ఇల్లు చూసి ఇల్లు అంతా వెతికితే కనబడలేదు. కనబడకపోతే ఎక్కడికి వెళ్ళాడు ఈ ఇల్లు కట్టిన ఆయన అని వెతికారు, లేదు కనబడలేదు. అయితే అక్కడ నిర్ధారణ చేయవలసింది ఏంటంటే ఇల్లు కట్టిన వ్యక్తి ఉండాలి. ఎందుకంటే ఇల్లు ఉంది కాబట్టి ఇల్లు కట్టినవాడు ఉండాలి. కనబడలేదు. కనబడకపోయినంత మాత్రాన లేకపోతాడా, ఉంటాడు. ఎక్కడో ఉంటాడు. ఆయన ఎక్కడున్నాడు, మనలోనే ఉన్నాడు. ఇల్లేది, ఈ శరీరమే. అంటే ఈ శరీరం మనం, తర్వాత లోపలుండేవాడు కూడా ఆ ప్రాణం, ఆ భగవంతుడే. అందువల్లే అన్ని చోట్ల ఉండేవారెవరు, ఆ భగవంతుడే. సర్వ అంతర్యామి సర్వవ్యాపి అన్నారు. ఆ ప్రాణం అంటే భగవంతుడు అంటే మనిషి కాదు, అదొక సుప్రీం పవర్. ప్రాణో హి భగవాన్ ఈశః, ప్రాణో హి విష్ణు పితామహ, ప్రాణేన ధారితే లోకం సర్వం ప్రాణమయం జగత్ అన్నారు. సర్వం ప్రాణమయం జగత్ అన్నారు. అంటే ప్రాణో హి భగవాన్ ఈశః, ప్రాణమే భగవంతుడు, అతడే ఈశ్వరుడు, అతడే విష్ణువు, అతడే బ్రహ్మ. అదే సర్వం ప్రాణమయం జగత్, ప్రాణేని ధారితే లోకం, సర్వం ఈ ప్రాణం చేతే ధరింపున్నది. ఈ సర్వం ప్రాణమయం జగత్, ఈ జగత్ అంతా కూడా ప్రాణం చేతే ధరింపబడింది అన్నారు. నేను మొట్టమొదట గురువుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు వారు ఒక ప్రశ్న వేశారు. ఏమండి డాక్టర్ గారు, మొదట్లో డాక్టర్ గారు అనేవారు, తర్వాత డాక్టర్ అని అనేవారు. అదేంటి మీకు ఈ ప్రాణం స్పేస్లో కూడా ఉందో తెలుసా అని అనేవారు. స్పేస్లో ఉందంటే స్పేస్లోని శూన్యం కదా, అక్కడ ప్రాణం ఎలా ఉంటుంది? అది కాదు, మరి అక్కడ ఆ ప్రాణాన్ని మీరు పీల్చుకోలేరు, అది ఇమ్మూవబుల్ ఎయిర్. మీరు ఇప్పుడు మూవబుల్ ఎయిర్లో ఉన్నారు. అంటే ఏంటంటే ఈ ప్రాణం అనేది మన శ్వాసతో ఉండడం వల్ల మనం ఇంకా ఇమ్మూవబుల్ స్టేజ్కి వెళ్ళలేదు కనుక ఏమైనా మనకు అవసరం వచ్చినప్పుడు ఆక్సిజన్ సిలిండర్ పట్టుకొని మనం స్పేస్లోకి వెళ్తాం. కానీ ఋషులందరూ కూడా చాలామంది ఏంటంటే మహాత్ములు, వారు ఇమ్మూవబుల్ ప్రాణం, ఆ ప్రాణం నిశ్చల స్థితిలో ఉండే ప్రాణంలో వారు ఆ స్టేజ్కి చేరుకున్నారు కాబట్టి వాళ్ళు స్వశరీరంతోనే ఎక్కడికైనా వెళ్ళగలరు. వారు చిదాకాశంలో ఉండి ఎక్కడికైనా వెళ్ళగలరు. అంటే ఏంటంటే మనలో కూడా చిదాకాశం ఉంది, ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఉండేదానికి మనం చేరాలి. ఆ చేరడానికి ప్రయత్నం చేసేదే ప్రాణాయామం.